ఎందుకంటే మనందరికీ చాలా ప్రశ్నలు వస్తుంటాయి కాబట్టి వాటిని మనం మన శిక్షా గురువుల దగ్గరికి తీసుకెళ్తే వాళ్ళు మనకి క్లారిఫై చేసి హెల్ప్ చేస్తూ ఉంటారు. గురువులు క్లోజ్ గా వర్క్ చేస్తూ ఉంటారు మనతోటి. మనం ఎప్పుడైనా భక్తిలో వెనక్కి వెళ్తూ ఉంటే మనకి రక్షిస్తూ, మనం చేసే తప్పుల్ని మనకు కరెక్ట్ చేసుకుంటూ. సో ప్రతి ఒక్కళ్ళకి గురువు అవసరం. చాలా మందికి ఒక మిస్కన్సెప్షన్ ఏంటంటే, ఒక మనిషిని నేను ఆ, గురువుని భగవంతుడితో సమానంగా మనం భక్తితో పూజతో ఉండాలి. గురునిష్ట లేనిది నామం యొక్క మహిమ కూడా మనకి రాదు. గురునిష్ట ఇస్ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. గురువు అనుగ్రహంతోటే వస్తుంది. మనం అనుకుంటాం ఆ ఆ, అట్లా అదంతా కరెక్ట్ కాదు, నేను అనుకుంటే చేయగలను అని. కానీ కాదు, గురువు యొక్క అనుగ్రహం, భగవంతుడి పరంపరా సిస్టమ్ ని దీన్ని అనుగ్రహించింది. కేవలం గురువు మనకి కంటిన్యూస్ గా ఏదో ఒకటి చెప్తూ ఉండాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా వెళ్ళి ఆయన దర్శనం చేసుకుని ఆయన పాదాలకి మనం నమస్కరించుకుంటే చాలు. ఆయన అనుగ్రహం మన మీద ప్రసాదించి, భగవంతుడి యొక్క అనుగ్రహం ఆయన ద్వారా మనలోకి వస్తూ ఉంటుంది అనమాట. సో గురువు అనుగ్రహం, గురువు రక్షణలోనే మనం ప్రతిదీ అర్థం చేసుకోగలుగుతాం. చాలా మందికి మనకి ఎలా అనిపిస్తుంది అంటే, ఇంకొక మనిషిని నేను పూజించడం ఏంటి, ఇంకో మనిషిని నేను తీసుకొచ్చి గురువు గురువుగా పెట్టుకుని, ఒకసారి గురువుగా పెట్టుకున్నాము అంటే వాళ్ళని మనం వాళ్ళకి ఫస్ట్ పూజ చేసి మిగతా వాళ్ళందరికీ మనం పూజ చేయాలన్నమాట. సో ఇది చాలా మందికి ఆమ్, ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే ఆ ఆయన కూడా నాలాంటి మనిషే కదా, నేను ఆయనది ఆయన్ని నేను అంత గౌరవంగా చూసుకోవాల్సిన అవసరం ఏంటి అని ఒక ఒక ఫీలింగ్ మనకి అడ్డుగా ఉంటూ ఉంటుంది. సో గురువుని మామూలు మనిషిగా చూడకూడదు. గురువు ఒక పోస్ట్ మ్యాన్ లాంటి వాడు. గురువు భగవంతుడి అనుగ్రహాన్ని మనకి తెచ్చి ఇవ్వగలిగేటువంటి వాడు అనమాట. సో ఎప్పుడైతే మనం మామూలు మనిషిగా చూసామో, మనం ఆ పర్పస్ ని మిస్ అయిపోతున్నట్టే. గురువు అనుగ్రహాన్ని కూడా మనం మిస్ అయిపోతున్నట్టే అన్నమాట. సో గురువు గురువుని మామూలు మనిషిగా చూడకూడదు. భగవంతుడిని అనుగ్రహాన్ని మనకి తెచ్చేటటువంటి వ్యక్తి కింద చూడాలి. సో అందువనే గురువు సెలక్షన్ ని అల్లాటప్పగా చేసుకోకూడదు. మనం గురువుని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఆ అక్కడ కూడా రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. వాటిని ఫాలో అయి మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఆ ముఖ్యంగా ఏంటి అంటే, ఉమ్, ఆ, తనే దేవుడు అనే అనే వాళ్ళని మనం గురువుగా స్వీకరించకూడదు. దేవుడికి దగ్గరికి మనం తీసుకెళ్లే వాళ్ళని మనం గురువుగా స్వీకరించాలి. సో అక్కడ నారదులు వారికి అన్ని తెలిసినప్పటికీ కూడా ఆయన ఆ ఎప్పుడూ కూడా భగవంతుడి దగ్గర నుంచి, అలాగే బ్రహ్మదేవుడి దగ్గర నుంచి, అలాగే ఇంకా చాలా విషయాల దగ్గర నుంచి ఆయన ఆ ఆ విషయాలని తెలుసుకుంటూ ఉంటారన్నమాట. సో ఇక్కడ తను అడిగిన ప్రశ్నలకి ఇప్పుడు బ్రహ్మదేవుడు సమాధానం చెప్తున్నాడు. సో మనం 31st శ్లోకా నుంచి చెప్పుకోవాలి. నారాయణే భగవతి తదిదం విశ్వమాహితం గృహీతమాయోరుగుణః సర్గాధవ గుణ స్వతః. కనుక విశ్వమునందలి సమస్త భౌతిక వ్యక్తీకరణములు ఆతని శక్తిమంతమగు మాయ పైననే నిలిచి ఉన్నవి. భౌతిక గుణముల ఎడ అతడు సదా అనాసక్తుడైనను స్వతహ ఆ మాయను అంగీకరించి ఉన్నాడు. సో, తదధిష్టానం, ఎవరి మీద ఆధారపడి ఈ భౌతిక జగత్తులన్నీ ఉన్నాయి అనే నారదుల వారి ప్రశ్నకి ఇక్కడ బ్రహ్మదేవుడు సమాధానం చెప్తున్నాడు. కనుక విశ్వమునందలి సమస్త భౌతిక వ్యక్తీకరణలు అతని శక్తిమంతమగు మాయ పైననే నిలిచి ఉన్నాయి. మాయ కూడా భగవంతుడిదే. ఆయన మాయలో ఉండడు, ఆయన గుణాలలో ఉండడు, ఆయనకి గుణాలకు అతీతమైన వాడు. ఆ కానీ ఆయన శక్తి అయినటువంటి మాయ చాలా పవర్ఫుల్. ఎందుకంటే ఆవిడ నుంచి ఈ భౌతిక విశ్వాలన్నీ వ్యక్తీకరింపబడినాయి కాబట్టి. భౌతిక వ్యక్తీకరణలు అతని శక్తిమంతమగు మాయ పైననే నిలిచి ఉన్నవి. భౌతిక గుణముల ఎడ అతడు సదా అనాసక్తుడైనను స్వతహా ఆ మాయను అంగీకరించి ఉన్నాడు. సో లాస్ట్ టైం మనం క్లాస్ లో చెప్పుకున్నాము, ఆయనకి ఇష్టం లేని భార్య మాయ, ఆయనకి ఇష్టమైన భార్య యోగమాయ, స్పిరిచువల్ లైఫ్. సో కానీ కొంతమంది ఆయనని
ఆయనని ప్రభువుగా అంగీకరించకుండా, ఆయన్ని మాస్టర్ గా అంగీకరించకుండా, ఆయన్ని ఎంజాయర్ కింద, భోక్త కింద అంగీకరించని కొన్ని జీవులు ఉంటాయి కాబట్టి వాళ్ళు మేమే ప్రభులం, మేమే ఎంజాయ్ చేయాలి, మాకు నువ్వు వద్దు అని అంటారు కాబట్టి వాళ్ళ కోసం ఈ విశ్వాన్ని తయారు చేసి ఆ విశ్వాన్ని వాళ్ళు ఇండివిజువల్ గా ఫీల్ అయ్యేటట్టు, వాళ్ళు మేమే మేమే కర్తలం అని ఫీల్ అయ్యేటట్టు చేస్తూ ఒక వంట చేస్తుంటే వంట చేస్తాను ఏం చేస్తాను ఏం చేస్తాను ఒక చిన్నపిల్ల ఎప్పుడు వచ్చి పేచీ పెడుతుంటే తల్లి కనుక ఒక ఆట కిచెన్ కొని పెట్టించి అక్కడ చేసుకోమని చెప్తుందో అట్లా భగవంతుడు ఈ విశ్వాన్ని మన కోసం తయారు చేశాడు. ఆయనే తయారు చేశాడు. భౌతిక సృష్టి యొక్క పోషణను గూర్చిన నారదుడు బ్రహ్మదేవుని అడిగిన ప్రశ్నకు ఆ విధముగా సమాధానం వసకబడింది. భౌతిక క్రియలు మరియు ప్రతిక్రియలు సృష్టి స్థితి లయ విషయమున చరమ సత్యము కాబోవు మాయా అన్నది శ్రీకృష్ణ భగవానుని ఒకానొక శక్తి అయి ఉన్నది. 7th చాప్టర్ భగవద్గీతలో నా మాయని దాటటం చాలా కష్టం అంటాడు భగవంతుడు. సో నా మాయ అంటాడు. ఈ ప్రపంచం కూడా ఆయన యొక్క శక్తే. సో ఈ ఎక్కడా కూడా ఇక్కడ కానీ ఆధ్యాత్మిక జగత్తుల్లో కానీ ఆయన మీద ఆధారపడినటువంటి, ఆయనకి వ్యతిరేకమైనటువంటివి, ఆయన కంటే శక్తిమైనటువంటివి ఏమీ లేనే లేవు. సో మనం ఈ మాయని ద్వేషించాల్సిన అవసరం లేదు. ఈ ఈ మాయని మనం ఎలా అధిగమించాలి అనే దాన్ని ఆలోచించాలి. ఈవిడ మాయలో మనం పడకుండా ఎలా ఉండాలనే విషయాన్ని ఆలోచించాలి. విష్ణు బ్రహ్మ శివుని రూపములతో సత్వరజస్తమోగులను స్వీకరించి కాలమందు అది ప్రతిష్ఠితమవును. అతడి సర్వదా అటు భౌతిక కర్మకులు పరుడైనను భౌతిక శక్తి ఆ విధముగా అతని ఆధిపత్యమున పనిచేయను. ధనికుడు తన శక్తిని వనరుల రూపమున వ్యయము చేయటం ద్వారా పెద్ద భవంతి నిర్మించును. అదే విధంగా తన వనరుల ద్వారా పెద్ద భవంతిని కూల్చివేయను. ఒక డబ్బులు ఉన్న వాళ్ళు ఇల్లు కట్టేటప్పుడు వాళ్ళు స్వయంగా వచ్చి కూర్చొని కట్టరు. వాళ్ళు డబ్బులు ఇస్తారు కాంట్రాక్టర్లకి, వాళ్ళు వచ్చి కడతారు. కానీ ఆ ఇల్లు కట్టడానికి మెయిన్ రీజన్ ఈ ధనికుడు అనేవాడు ఇనిషియేట్ తీసుకొని డబ్బులు ఇవ్వడం. సో ఇక్కడ భగవంతుడు ప్రత్యక్షంగా మనకి ఈ భౌతిక లోకంలో ఆవిడ ఆధీనంలో, మాయాదేవి ఆధీనంలో మనల్ని పెట్టినప్పటికీ కూడా ఆవిడ ఆయన యొక్క కంట్రోల్లో వర్క్ చేస్తూ ఉంటుంది. ఆయనతో పాటు కలిసి వర్క్ చేస్తూ ఉంటుంది. సో ఆయనే దానికి కారణం. ఆయన ఇనిషియేటివ్ తీసుకొని ఆయన భౌతిక తత్వం వైపు దృష్టి సారించినప్పుడు ఈ సృష్టి మొదలవుతుంది. సో ఆయన లేకుండా ఈ భౌతిక ప్రపంచం కూడా పనిచేయదు. ఎలా అయితే మన శరీరాలు మనం లేకుండా పనిచేయవో, ఆత్మ లేకుండా పనిచేయవో, ఈ విశ్వం మొత్తం భగవంతుడు లేకుండా అసలు పనిచేయవు అనమాట. పోషణ మాత్రం సదా అతని స్వీరక్షమునందే ఉండగలదు. షడ్గుణ ఐశ్వర్యపూర్ణుడైనందున శ్రీకృష్ణ భగవానుడు ధనులలో పరమ ధనికుడై ఉన్నాడు కనుక దేనిని కూడా స్వయముగా అతడు చేయవలసిన అవసరం లేదు. భగవంతుడు స్వయంగా ఏది చెయ్యడు. స్వయంగా కేవలం తన భక్తులతోటే ఇంటరాక్ట్ అవుతూ ఉంటాడు. ఈ భౌతిక ప్రపంచానికి సంబంధించిన నిర్వహణ అంతా తన శక్తుల ద్వారా, తన యొక్క అవతారాల ద్వారా, తన యొక్క ఎక్స్పాన్షన్స్ ద్వారా చేస్తాడనమాట. డైరెక్ట్ గా చెయ్యడు. డైరెక్ట్ గా కేవలం తన భక్తులతో కలిసి వాళ్ళు తనకు అందిస్తున్న ప్రేమకి ప్రతిస్పందిస్తూ వాళ్ళతో నిత్యం గడుపుతూ వాళ్ళతో ఉంటాడు స్వామి. సృజామి సెకండ్ శ్లోక. సృజామి తన్యుక్తోహం హరో హరతి తద్వసః విశ్వం పురుష రూపేణ పరిపాతి త్రిశక్తి దృక్. అతని సంకల్పంచే నేను సృష్టి కావింతును, శివుడు లయ కార్యమును అనురించును. అతడే స్వయము దేవదేవునిగా తన నిత్య రూపం నందు సమస్తమును పోషించును. ఈ మూడు శక్తులకు అతడే శక్తిమంతుడగు నియామకుడై ఉన్నాడు. ఒక సంకల్పం భగవంతుడి. అతని సంకల్పముచే నేను సృష్టి కావిస్తాను. సో యత్ పరం, ఎవరి మీద ఆధారపడి ఈ సృష్టి నడుస్తుంది, ఎవరు ఆధారం అంటే ఎవరు ఆశ్రయం ఈ సృష్టికి అనే దానికి భగవంతుడే ఆశ్రయం. ఆయన యొక్క మాయాశక్తి మీద ఆధారపడి ఈ విశ్వాలన్నీ ఉన్నాయని ప్రీవియస్ శ్లోకాల్లో చెప్పాడు. ఇక్కడ యత్ పరం, ఎవరు సుప్రీం, ఎవరికి శక్తి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎవరు అందరికీ శక్తి ఇచ్చారు అనే దానికి సమాధానం ఇక్కడ యత్ పరం. మనం ఈ చాప్టర్ స్టార్టింగ్ లో నారదుడు వేసిన ప్రశ్నలు మనం గుర్తు చేసుకుంటే ఈ ప్రశ్నలన్నిటికీ ఇక్కడ సమాధానం మనకి లభిస్తుంది అనమాట. అంటే ఈ చాప్టర్ కాదు, ప్రీవియస్ చాప్టర్
2.5 లో నారదుడు వేస్తాడు ఈ ప్రశ్నలు. అక్కడి నుంచి డిస్కషన్ మొదలైంది ఇది. సో నారదుడు వేసిన ప్రశ్నలు యద్ రూపం, ఈ విశ్వం యొక్క రూపం ఎలా ఉంటుంది, దీని లక్షణాలు ఎలా ఉంటాయి. యద్ అధిష్టానం, ఎవరు దీనికి ఆశ్రయం. యత్ సృష్టం, ఎవరు దీన్ని సృష్టించారు. యత్ సమస్తం, లయం అయిపోయినప్పుడు ఇది ఎక్కడికి వెళ్ళి చేరుతుంది, ఎక్కడ వెళ్ళి ఉంటుంది, ఏమైపోతుంది. ఇంత పెద్ద విశ్వాలు ఒక్కసారిగా సముద్రంలో కలిసిపోయినప్పుడు అవి ఎక్కడికైనా వెళ్ళి ఉంటాయా, లేకపోతే గాలిలో మాయమైపోతాయా. యత్ పరం, దేని మీద ఆధారపడి ఉంటుంది. ఆశ్రయం వేరు, ఆధారం వేరు. అంటే ఎవరు దీనికి శక్తినిస్తున్నారు ఇవన్నీ చేయడానికి. యత్ చ, అంటే దేనితోటి తయారై ఉంటుంది. సో ఇక్కడ యత్పరంకి ఏం చెప్తున్నాడంటే, నాకు శివుడికి శక్తినిస్తాడు ఆయన, నేను సృష్టించేస్తాను, శివుడు లయం చేస్తాడు. కానీ పోషణ అనేది ఎప్పుడు భగవంతుడే చేస్తాడు. పోషించడం, ఎప్పుడైనా మెయింటైన్ చేయడం చాలా కష్టం. క్రియేట్ చేయడం, డిస్ట్రాయ్ చేయడం అన్నిటికంటే చాలా తేలిక. లైఫ్ లో ఏదన్నా మనం డిస్ట్రాయ్ చేసుకోవాలంటే 2 నిమిషాలు పట్టదు అసలు. క్రియేట్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది, డిస్ట్రాయ్ చేయడం చాలా ఈజీగా. మనం చాలా మందిని లైఫ్ లో చూస్తూ ఉంటాం, ఎంతో బ్రహ్మాండంగా చేసిన దాన్ని ఒక్క నిమిషంలో డిస్ట్రాయ్ చేసేయచ్చు. అట్లా అని నేను ఇక్కడ ఏదో శివుడు శక్తి తక్కువ అన్నట్టుగా మాట్లాడలేదు, జనరల్ గా చెప్తున్నాను అనమాట. తర్వాత మెయింటెనెన్స్ ఎప్పుడు చాలా కష్టం, దేనైనా మెయింటైన్ చేయడం చాలా కష్టం. ఆ మెయింటెనెన్స్, ఆ పోషణ, అన్ని జీవరాశులు, అందరి దేవీ దేవతలకు, సృష్టికర్తకి, లయకర్తకి, అందరికీ ఆయన సంకల్పం, ఆయన నుంచే శక్తి వస్తుంది. విశ్వం పురుష రూపేణ పరిపాతి త్రిశక్తి దృక్. సారీ, ఇవాళ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఇవాళ నాకు చాలా థింగ్స్ హ్యాపెనింగ్ జరుగుతున్నాయి వేరే వేరే గ్రూప్స్ లో. సో వాళ్ళకి నా షెడ్యూల్ అంతా తెలియదు కాబట్టి ఒకసారి జనరల్ గా పింగ్ చేస్తూ ఉంటారు, పుల్ చేస్తూ ఉంటారు. సో 1 minute, నాకు 1 minute టైం ఇవ్వండి. సారీ, నేను ప్రాపర్ గా రెస్పాన్స్ ఇచ్చి. ఓకే, సారీ. సృజామి తద్నియుక్తోహం, ఆయన ఆర్డర్ మీద, ఆయన సంకల్పం మీద నేను సృష్టి చేస్తా. అంటే బ్రహ్మదేవుడు తనంతట తను సృష్టి చేయలేడు. నేను కావాలనుకున్నట్టుగా నేను చేసేస్తాను, నాకు ఇష్టం వచ్చినప్పుడు నేను చేస్తాను, నాకు ఇష్టం లేనప్పుడు నేను చేయను, అట్లా చేయడు. బ్రహ్మదేవుడికి కూడా ఆర్డర్స్ ఉన్నాయి, ఎప్పుడు సృష్టి చేయాలి అనేది. ప్రతిరోజు స్టార్టింగ్ లో ఆయన సృష్టి చేస్తాడు అనమాట. 100 ఏళ్ళు ఆయన బతికితే ప్రతిరోజు స్టార్టింగ్ లో ఆయన సృష్టి చేస్తాడు. సృజామి తద్నియుక్తోహం, ఆయన నియమించగా నేను సృష్టి చేస్తాను. తర్వాత హరో హరతి సద్వసహ, హరుడైనటువంటి శివుడైనటువంటి వాడు ఆయన ఆజ్ఞ మీద లయం చేస్తాడు మొత్తాన్ని. తర్వాత విశ్వం పురుష త్రిశక్తి దృక్, ఆయన యొక్క ఈ 3 శక్తిని, సృష్టి స్థితి లయ, ఈ 3 శక్తుల్ని ఈ 3 శక్తుల్ని పట్టుకొని విశ్వం పరిపాతి పురుష రూపేణ, పరమాత్మ రూపేణ ఈ విశ్వంలో ఉంటూ ఈ విశ్వాన్ని రక్షిస్తూ ఉంటాడు. యత్ పరస్త్వం, అంటే ఈ పరిపాతి త్రిశక్తి దృక్, ఈ 3 రూపాలతో సంకల్పం దృష్ట్యా మాకు శక్తినిచ్చి ఈ 3 చేసేటట్టుగా చేస్తూ ఈ విశ్వాన్ని ఎప్పుడు, ప్రతి విశ్వాన్ని గర్భోదక సాయి విష్ణువు రూపంలో ప్రతి విశ్వంలోకి వెళ్ళి ఈ విశ్వాలని ఆయన రక్షిస్తూ ఉంటాడు అని చెప్పి ఇక్కడ నారదుల వారికి బ్రహ్మదేవుడు చెప్తున్నాడు అనమాట. ఇతి తే విహితం తాత యతేదం అనుపృచ్ఛసి, నాన్యద్ భగవత కించిద్ భావ్యం సదసదాత్మకం. పుత్ర, నీవు ప్రశ్నించినదంతయు నేను ఈ విధంగా నీకు వివరించి తిని. ఉన్నదంతయు భౌతిక ఆధ్యాత్మిక జగత్తులలో కార్యరూపమును గాని లేక కారణ రూపమును గాని ఉన్నదంతయు భగవానుని పైననే ఆధారపడి ఉన్నదని నిశ్చయముగా నెరుగుము. ఇది తే విహితం తాత, ఇది తే అభిహితం యథా ఇదం అనుపృచ్ఛసి.
నువ్వు అడిగిన ప్రశ్నలు. తాత అంటే కొడుక, అంటే నా ఓ పుత్ర అని అర్థం అన్నమాట. తాత ఇతి తే విహితం తాత ఓ పుత్ర, నువ్వు అడిగిన వాటన్నిటికీ ఇతి తే అభిహితం యథా ఇదం అనుపృచ్ఛసి. నువ్వు అడిగిన ప్రశ్నలన్నిటికీ నేను సమాధానం చెప్పాను. సమ్మరీ ఏంటి అంటే, నువ్వు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నా కించిత్ భావ్యం, నువ్వు నా కించిత్ భావ్యం ఏ విధ అంటే నువ్వు ఏ విధంగానూ ఈ ప్రపంచంలో భగవంతుడు లేనిది ఉంది అనే ఆలోచన నువ్వు అసలు కొంచెం కూడా పెట్టుకోవద్దు. నా కించిత్ కొంచెం కూడా నువ్వు ఏ భావన పెట్టుకోవద్దు అంటే, సదసద్ ఆత్మకం, భగవంతుడి ఆధారం లేకుండా, భగవంతుడి సంకల్పం లేకుండా, భగవంతుడి శక్తిని ఇవ్వకుండా ఈ ప్రపంచంలో సద్ అసద్, సత్ సత్ అంటే ఆధ్యాత్మిక లోకాలు ఎప్పుడు ఉండేవి, ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేనటువంటివి కాదు. ఆధ్యాత్మిక లోకాలు ఎల్లప్పుడూ ఉంటాయి. సత్ అసత్ ఏవి అంటే భౌతిక లోకాలు. మనం ఇంతలా కష్టపడి ఎన్నో ప్లాన్స్ కింద మీద పడిపోయి మనకి ఒక రోజులోనే ఎన్నో ఎమోషన్స్ మనలో, అంటే మనం ఏదైనా ఒక చిన్న మనందరం చిన్న చిన్న రోల్, మనందరం మన కుటుంబాలని పోషించడం, లేకపోతే సొసైటీలో ఏదైనా ఒక 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 వెల్ఫేర్ యాక్టివిటీ చేసినా, లేకపోతే ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నా గానీ తెలియకుండా మనకి ఎలాంటి ఫీల్ వస్తుంది అంటే, ఇదే సర్వస్వం, ఇదే శాశ్వతం, ఇది ఇంకా అల్టిమేట్, ఇది ఇది లేకపోతే ఇంకా లేదు అన్నట్టుగా ఇదే పర్మనెంట్ అనే భావంతో చాలా సార్లు చాలా విషయాలని డీల్ చేస్తూ ఉంటాం అనమాట. అందువల్లే ఇదే పర్మనెంట్ అనే ఫీలింగ్ తో ఉంటాం కాబట్టి మనకి భయం. ఎప్పుడైతే ఇది టెంపరరీ అనే భావం చాలా సీరియస్ గా మనలో జీర్ణించుకుంటుందో, అప్పుడు ఫెయిల్యూర్స్ అయినా, మనల్ని ఎవరైనా అవమానించినా, ఎవరన్నా మనకంటే ముందు మన బాధ్యతలు తీసుకుని చేస్తామన్నా, మనకంటే ఎవరికన్నా పేరొచ్చినా అంతగా బాధపడం మనం. మనకి ఏ కష్టం వచ్చినా అంత బాధపడం. లైఫ్ థ్రెటనింగ్ జబ్బే మనకొచ్చినా సరే, ఇది టెంపరరీ, ఈ జీవితంతో ఇది అయిపోతుంది, వచ్చే జన్మలో నాకు ఈ రోగం ఉండదు అనే ఒక ఫీలింగ్ మనల్ని ఎంపవర్ చేస్తుందన్నమాట. ఇది టెంపరరీ, దిస్ టూ విల్ పాస్, ఇది కూడా పోతుంది. సేమ్ మనకి సక్సెస్ వచ్చినప్పుడు, ఫేమ్ వచ్చినప్పుడు, డబ్బులు వచ్చినప్పుడు, మనకి ఒక పవర్ వచ్చినప్పుడు, మనకి గౌరవం వచ్చినప్పుడు, అప్పుడు కూడా మనం అది రిమెంబర్ పెట్టుకున్నామంటే, దిస్ టూ విల్ పాస్, ఇది కూడా పోతుంది, ఇది కూడా టెంపరరీయే అనే భావన సీరియస్ గా మనలో కనుక మనం జీర్ణించుకున్నామంటే, చాలా విషయాలు మనం సెట్ చేసేసుకోగలుగుతాం అన్నమాట. అహంకారం రాదు. అంటే సహజంగా మనకి నేము, ఫేము, డబ్బులు, కంట్రోలు, పవరు, ఇవన్నీ వస్తే ఏమవుతుందంటే అహంకారం వచ్చి ధర్మాన్ని తప్పుతూ ఉంటాం అనమాట. అధర్మాన్ని చేసే అవకాశం ఉంటుంది. మన వాళ్ళకి చేసుకొని మన వాళ్ళకి కాని వాళ్ళకి చేయకపోవడం, లేకపోతే అధర్మం పెరిగిపోయి మనం ఒకరిని హింసిస్తున్నామని కూడా చూడకపోవడం, బాధ పెడుతున్నామని కూడా చూడకపోవడం, ఇలా మనకి అక్కర్లేని విషయాలన్నీ వచ్చి పాపాలు చేస్తాం. ఎందుకని? ఇది పర్మనెంట్ అనుకుంటాం కాబట్టి. ఎప్పుడైతే ఇది టెంపరరీ, ఇవాళ ఉంది రేపు ఉండదు, ఇవాళ ఉన్నప్పుడు దీన్ని నేను భగవంతుడి సేవలో వాడతాను, ఇది భగవంతుడి అనుగ్రహం వల్ల నాకు లభించింది, దీనికి నేను అటాచ్ అయిపోయి ఉండను, దీన్ని ఎలా చూడాలో, ఏ పర్స్పెక్టివ్ లో చూడాలో అలాగే చూస్తూ దీన్ని సరైన ఉపయోగంలోకి పెడతాను నేను. నాకు భగవంతుడు ఇప్పుడు డబ్బులు ఇచ్చాడు, నేను దాన్ని భగవంతుడి సేవలో పెడతా. ఒక ఫేమ్ ఇచ్చాడు నాకు, నేను సవ్యంగా బతుకుతూ నన్ను చూసి 10 మంది సవ్యంగా బతికేటట్టు చేస్తాను. లేకపోతే నాకు ఒక కంట్రోల్ ఇచ్చాడు, ఒక పవర్ ఇచ్చాడు, దాన్ని ఉపయోగించి దాన్ని నేను భగవంతుడి సేవలో వాడతాను అని ఆ ప్రతిదాన్ని కూడా ఎప్పుడైతే మనం ఇది టెంపరరీ అనే ఫీలింగ్ పెట్టుకుంటామో చాలా రైచియస్ అయిపోతూ ఉంటాం. మన భయానికి కారణం ఏంటంటే ఇది పర్మనెంట్ అనుకుంటాం కాబట్టి. మన కుటుంబాన్ని పర్మనెంట్ అనుకుంటాం, పిల్లల్ని పర్మనెంట్ అనుకుంటాం, మన ఉద్యోగాలు పర్మనెంట్ అనుకుంటాం, మన ఆస్తులు పర్మనెంట్ అనుకుంటాం, మన పేరు ప్రతిష్టలు పర్మనెంట్ అనుకుంటాం, మన ఆరోగ్యం పర్మనెంట్ అనుకుంటాం, అన్ని పర్మనెంట్ అనుకుంటాం. అందువల్లే అవి మన చెయ్యి జారిపోతాయేమో అనే భయం, చెయ్యి జారిపోతున్నప్పుడు బాధ, ఇవన్నీ మనకు వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే ట్రైన్ ఎక్కి కూర్చున్న తర్వాత ట్రైన్ లో మీ ఎదుటకుండా ఉన్న వ్యక్తి గనక కొంచెం ఇన్కన్వీనియంట్ క్రియేట్ చేస్తుంటే మీరేమనుకుంటారు, ఇది 1 అవర్ జర్నీయే కదా, ఓర్చేసుకుని వెళ్ళిపోదాం, అతనితో ఇప్పుడు మనకి గొడవ ఎందుకు, వెళ్ళిపోతాం అని ప్రాబ్లం దెబ్బలాడడానికి, రైట్యూస్ చేయడానికి ప్రయత్నం చేయరు. సర్దుకుని వెళ్ళిపోతూ ఉంటాం, లేకపోతే ఇట్స్ ఓకే అనుకుని వెళ్ళిపోతాం. జీవితంలో అలా ఎందుకు చేసుకోలేకపోతున్నాం అంటే, ఇది పర్మనెంట్ అనే ఫీలింగ్ తో ఉంటాం కాబట్టి. అందుకనే అక్కడే చాలా విషయాలు స్టార్ట్ అవుతుంటాయి. ఎప్పుడు ఇది టెంపరరీ అని అనుకుంటామో, ఎంత పెద్ద దుఃఖం వచ్చినా సరే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అది ఎంతలా
మన గుండెని పట్టి పీడిచ్చి ఇంకా నా లైఫ్ అయిపోయింది, నాకు ఇంకా వేరే మార్గమే లేదు, నేను చాలా అవమానపడిపోయాను, చాలా నామోషి అయిపోయింది నాకు, లేకపోతే నేను చాలా బాధలు పడిపోతున్నాను, చాలా కష్టాల్లో ఉన్నాను, నా పరువు అంతా పోయింది అనే ఫీలింగ్ వచ్చినా దిస్ ఇస్ టెంపరరీ అనే ఎప్పుడైతే అనిపిస్తుందో, దిస్ టు విల్ చేంజ్ అనే ఫీలింగ్ వస్తుందో ఎక్స్ట్రీమ్ స్టెప్స్ తీసుకో. ఇప్పుడు చాలా మంది ఆనర్ కిల్లింగ్స్ అవి చేస్తూ ఉంటారు. ఎక్స్ట్రీమ్ స్టెప్స్ ఎందుకు తీసుకుంటున్నారంటే ఇది పర్మనెంట్ అనే ఫీలింగ్ లో ఉంటారు కాబట్టి, ఆ పర్మనెంట్ ఫీలింగ్ ని అటాచ్ చేసుకుని పెట్టుకొని ఏం చేస్తున్నారు, దాని బేసిస్ మీద మోర్ తప్పులు చేస్తున్నారు అనమాట. ఎప్పుడైతే ఇది టెంపరీ అనే ఫీలింగ్ పెట్టుకున్నాం అనుకోండి, దాని రైటియస్ గా డౌన్ లో ఉన్నప్పుడు మోటివేషన్ ఫీల్ అవుతాం, ఇది కూడా కొంతకాలమే, దిస్ టూ విల్ పాస్. సేమ్ హ్యాపీనెస్ లో కూడా దిస్ టూ విల్ పాస్, ఇది కూడా మారుతుంది అనే భావన పెట్టుకున్నాం అంటే గ్రౌండెడ్ గా ఉంటాం అన్నమాట. సో ఇక్కడ భగవంతుడు బ్రహ్మదేవుడు ఏం చెప్తున్నాడు, నకంచిత్ భావ్యం, కొంచెం కూడా మనసులో ఎటువంటి ఏ మూలలో కూడా శంక గాని అనుమానం గాని పెట్టుకోవద్దు. ఏమని, సదసాత్మకం భగవత్ అన్యదా, భగవంతుడు కాకుండా అన్యమైన వాళ్ళు ఎవరో ఈ సత్ అసత్ లోకాలకి కారణం అనే భావన నువ్వు ఏమాత్రం పెట్టుకోకు. ఈ సత్ అసత్ లోకాలకి కారణం కేవలం దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణుడే, నారాయణుడే అనే మాటని ఇక్కడ బ్రహ్మదేవుడు నారదుల వారికి చెప్తున్నాడు అనమాట. ఈ విశ్వంలో మొదటి వ్యక్తి అయినటువంటి బ్రహ్మదేవుడు ఈ విశ్వంలోనే కాదు ఏ విశ్వంలోకైనా వెళ్ళగలిగి భగవంతుణ్ణి నేరుగా దర్శించుకోగలిగిన గొప్ప భక్తుడైనటువంటి నారదుల వారికి చెప్తున్నారు. వీళ్ళిద్దరూ కూర్చొని అబద్ధ విషయాలు కాని విషయాలు మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఇది మనకి ప్రామాణికం. మనం రాను రాను ఎలా తయారవుతున్నాం అంటే మనకి తోచిందే ప్రామాణికం కింద తయారవుతున్నాం. అది మనల్ని ఉన్నతి స్థితులకి తీసుకెళ్ళదు. మనం ప్రామాణికంగా ఎస్టాబ్లిష్ చేసిన విషయాన్ని తీసుకోవాలి. మనకి దాని మీద నమ్మకం ఉన్నా లేకపోయినా, మనకి అర్థమైనా కాకపోయినా మనం ఏం చేసుకోవాలంటే, ఇప్పుడు నాకు ఇది అర్థం కావట్లేదు, ఇది అర్థం చేసుకోవడానికి గురువులు చెప్పిన మార్గాన్ని నేను పాటించాను అంటే నాకు ఏదో ఒక రోజు ఈ విషయం అర్థమవుతుంది అనే ఒక పేషెన్స్, నమ్మకం మనకు ఉండాలి. స్టార్టింగే మనకు అర్థం కాదు. ఏ విషయం అయినా సరే ఈజీ అవడానికి ముందర డిఫికల్ట్ గానే ఉంటుంది. స్టార్టింగ్ చేసినప్పుడే అది మనకి బ్రహ్మాండంగా ఎవ్వరికీ రాదు. మీరందరూ సైకిల్ తొక్కడం నేర్చుకుని ఉంటారు, కార్ డ్రైవ్ చేయడం నేర్చుకుని ఉంటారు, వంట చేయడం నేర్చుకుని ఉంటారు. స్టార్టింగ్ ఫస్ట్ అంటే మీరేం బ్రహ్మాండంగా చేసేరు. కొన్ని తప్పులు చేస్తాం మనం, డిఫికల్ట్ గా అనిపిస్తుంది, చాలా కష్టంగా అనిపిస్తుంది. తర్వాత ఈజీ అవుతుంది. చేయగా ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యి ఒక గురువుని పెట్టుకొని వాళ్ళ సలహాలు తీసుకుంటూ వాళ్ళు చెప్పిన మాట వింటూ చేస్తూ పోగా మనకి వచ్చేస్తుంది. ఎవ్వరు కూడా నా అంతటి నేను నేర్చేసుకున్నాను, ఎవరు లేకుండా నేనే పుట్టేశాను అనేవాళ్ళు లేరు అసలు. ప్రతి దానికి ఒక గురువు ఉంటారు. సో ఆ హంబుల్నెస్ ఇది మనకి రావాలన్నమాట. సో ఇక్కడ ఖచ్చితంగా ఏం చెప్తున్నాడంటే, భగవంతుడు కాకుండా వేరే ఎవరో కారణం ఉన్నారని అనుకోవద్దు. ఆధ్యాత్మిక లోకాలకి, భౌతికమైన లోకాలకి రెండిటికి కారణం భగవంతుడే అనే విషయాన్ని తనకి చెప్పాడనమాట. ఇప్పుడు ఎందుకు మనం బ్రహ్మదేవుడి మాటలు నమ్మాలి కదా, దానికి ఇప్పుడు సమాధానం చెప్తున్నాడు బ్రహ్మదేవుడు. నా భారతీ మేంగ మృషోపలక్ష్యతే నవై క్వచిన్మే మనసో మృషాగతి నమే ఋషికాని పత్యంత్య సత్పథే యన్మే హృదయౌత్కంత్యవతా ధృతో హరి. ఓ నారద, దేవదేవుడగు శ్రీహరి పాదపద్మములను నేను అత్యంత ఉత్సాహముతో పట్టియున్నందున నేను పలికినదెన్నడూనూ అసత్యము కాలేదు. నా మానసిక అభివృద్ధి నిరోధింపబడుట గాని, అసద్విషయము పట్ల తాత్కాలిక అనురక్తిచే నా ఇంద్రియములు పతనము చెందుట గాని జరగలేదు. హరే కృష్ణ. ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. అంగ, ఇందాడేమో తాత అన్నాడు, ఇప్పుడు అంగ అంటే పుత్రుడు ఎప్పుడు తండ్రిలోని అంగం కాబట్టి. సో అంగ ఇప్పుడు అలా సంబోధిస్తున్నాడు అనమాట. నా భారతి మే అంగ అంటే నా యొక్క అంగమైనటువంటి నా పుత్రుడా, నా భారతి నా మృష ఉపలక్ష్యతే, నా మాటలు ఎప్పుడూ అబద్ధం కావు, నా భారతి మే అంగ మృషోపలక్ష్యతే. ఇంకా ఏం చెప్తున్నాడు, నవై క్వచిత్ మే మనసో మృషాగతి, నా మైండ్ ఎప్పుడు అబద్ధం చెప్పదు. నవై క్వచిత్ మే మనసో మృషాగతి. మృష అంటే అసత్యం అండి.
నేను సాంస్క్రిట్ వర్డ్స్ కి మీనింగ్ కూడా చెప్తున్నాను. ఎందుకంటే ఎప్పుడైనా మీరు సాంస్క్రిట్ శ్లోక చదవంగానే దాని అర్థం మనకి అర్థమైపోతుంది అన్నట్టుగా నేను ఆ ఎఫర్ట్ నా నోట్స్ లో నేను అట్లా రాసుకుని చెప్తున్నాను అనమాట. సో మే భారతి నా మృషా ఉపలక్ష్యతే, అందుకనే మీకు మృష అనే పదం మళ్ళీ మళ్ళీ వస్తుంది ఇక్కడ. సో నా మాటలు ఎప్పుడూ అసత్యం కాదు. ఇంకోటి నవై క్వచిత్ మే మనసో మృషాగతి, ఎప్పుడు, క్వచిత్ అంటే ఎప్పుడు, నా మనసు ఎప్పుడు అబద్ధం కాదు. ఇంకా ఏం చెప్తున్నాడు, ఋషికాని పతంతి అసత్పథే, నమే ఋషికాని పతంతి అసత్పథే, అసత్ నా నా ఇంద్రియాలు ఎప్పుడూ కూడా అసత్యమైన మార్గంలో నడవవు. అంటే నా మాటలు, నా మనసు, నా ఇంద్రియాలు ఏ రోజు కూడా అసత్యమైన మార్గంలో నడవవు. ఎందుకు? ఇదంతా నా గొప్పతనం అని చెప్పట్లా. ఎందుకు? యద్ మే ధృతో హరిహి హృద ఔత్కంఠయత, నేను ఎంతో ఉత్సాహంతో, ఎంతో భక్తితో ఎప్పుడు నా హృదయంలో ఆ భగవంతుడి యొక్క పాద పద్మాలని పట్టుకొని ఉంటాను. అంటే ఎవరైతే ఎంతో ఉత్సాహంతో, ఎంతో భక్తితో, ఎంతో ప్రేమతో ఆ భగవంతుడైన హరిని తమ హృదయాల్లో పెట్టుకుని ఉంటారో వాళ్ళ మాటలు ఎప్పుడూ అసత్యం కాదు, వాళ్ళ మనసు ఎప్పుడూ అసత్యం కాదు, వాళ్ళ ఇంద్రియాలు ఎప్పుడూ దారి తప్పవు. సో మనం ఏం చేస్తాం, మన చేతుల్లోనే ఉందేమో మన మాటలు, మన మనసు, మన ఇంద్రియాలని కంట్రోల్ చేసుకోవడం అని కింద మీద ఏవేవో స్ట్రాటజీస్, ప్లాన్స్ ప్రయత్నం చేస్తూ ఉంటాం. భక్తిని పక్కన పెట్టేస్తాం, నామజపాన్ని పక్కన పెట్టేస్తాం, భగవంతుడి గురించి వినడాన్ని పక్కన పెట్టేస్తాం, హంబుల్ గా భగవంతుడికి సేవ చేయడాన్ని పక్కన పెట్టేస్తాం. ఇవన్నీ పక్కన పెట్టేసి మనం పర్ఫెక్ట్ అవ్వాలని ట్రై చేస్తూ ఉంటాం. అది జరగని పని. బ్రహ్మదేవుడు అంతటి వాడు ఏమంటున్నాడంటే, నేను ఒక పర్ఫెక్టెడ్ బీయింగ్ గా ఎలా తయారవుతున్నాను అంటే, నా మాటలు, నా మనసు, నా ఇంద్రియాలు ఎప్పుడు ఏ రోజు అసత్యం గాని దారి కానీ ఎందుకు తప్పవంటే, ఎన్మే హృదయాంతకాయత్వత హృతో హరి, ఎంతో ఔత్కంఠాయావత, ఎంతో ఉత్సాహంతో, ఎంతో డిటర్మినేషన్ తో నేను ఆ భగవంతుడైనటువంటి ఆ హరి పాదాలని పట్టుకొని ఉంటాను అని చెప్తున్నాడు. బ్రహ్మదేవుడు అంతటి వాడు హరిపాదాలని పట్టుకొని ఉంటాను నేను, అందువల్ల ఇవి ఎప్పుడూ కూడా నాకు అసత్యం కావు అని అంటే చెప్తున్నాడు. వేద జ్ఞానమును నారదునికి తెలియజేసిన ఆది వక్త బ్రహ్మదేవుడు. వ్యాసదేవుడు మొదలు పరులు శిష్యుల ద్వారా నారదుడు ప్రపంచమంతటను ఆ దివ్య జ్ఞానమును పంచి ఉండెను. ఫస్ట్ నారదుల వారికి చెప్పింది బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడి దగ్గర నుంచి తెలుసుకుని నారదు వాళ్ళు ప్రతి ఒక్కరికి చెప్పాడు ఆయన. వ్యాసదేవుడికి, వాల్మీకి, అందరికీ, అసలు నారదులు వాళ్ళే పరమ గురువు అందరికీ కూడాను. వేద జ్ఞాన అనుయాయులు బ్రహ్మదేవుని వచనములను పరమ సత్యములుగా అంగీకరించరు. ఆధ్యాత్మిక జ్ఞానం ఆ విధముగా ప్రపంచమంతటను గురు శిష్య పరంపరలో అనాదిగా సృష్ట్యారంభం నుండి వితరణ మగుచూ వచ్చింది. నారదుల వారి దగ్గర నుంచి వేదవ్యాసుడికి, వేదవ్యాసుడి దగ్గర నుంచి అందరికీ అది అలా డిస్ట్రిబ్యూట్ అవుతూ వచ్చింది. కానీ స్టార్టింగ్ ఎవరు? బ్రహ్మదేవుడు. సో ఇప్పుడు నేను ఉన్నటువంటి ఈ పరంపరలో నా పరంపరకి ఆది గురువు కూడా బ్రహ్మదేవుడే. నేనున్నటువంటి ఈ గౌడ్య మధ్య సాంప్రదాయంలో సో బ్రహ్మదేవుడే ఫస్ట్ అన్నమాట. సో వితరణ జరుగుతూ వచ్చుతున్నది. బ్రహ్మదేవుడు ఈ భౌతిక జగనం ముందు గల పూర్ణ ముక్త జీవుడు. ఆధ్యాత్మిక జ్ఞానమునందు శ్రద్ధ కలిగిన ఎవడైనా బ్రహ్మదేవుని పలుకులను అమోఘమైనవిగా అంగీకరించును. శ్రీకృష్ణ భగవాన్ నుండి నేరుగా బ్రహ్మదేవుని హృదయమునకు చేరి ఉన్నందున వేద జ్ఞానము అమోఘమై ఉన్నది. ఎటువంటి మలనము లేకుండా, ఎటువంటి తప్పులు లేకుండా ఈ జ్ఞానం ఎందుకుంది అంటే, బ్రహ్మదేవుడికి దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణుడు హృదయం ద్వారా ఈ జ్ఞానాన్ని మొత్తాన్ని బోధించాడు. బ్రహ్మదేవుడు నారదుల వారికి ఇచ్చాడనమాట. సో పరంపరాగతంగానే ఒక గురువు ద్వారానే ఈ విద్యని మనం తెలుసుకోగలగాలి. అట్టి బ్రహ్మదేవుడు పరిపూర్ణుడైనందున అతని వాక్యము సదా సత్యమై ఉండును. అతడు శ్రీకృష్ణ భగవానుని పరమ భక్తుడు అగుటయే అందులకు కారణం. శ్రీకృష్ణుని చరణ కమలమును అతడు పరమ సత్యముగా అత్యంత ఉత్కంఠతతో అంగీకరించి ఉండెను. తాను రచించిన బ్రహ్మ సంహిత అందు అతడు గోవిందం ఆది పురుషం తమహం భజామి. బ్రహ్మదేవుడు సృష్టి చేయడానికి ముందు రాసినటువంటి చెప్పినటువంటి శ్లోకాలే బ్రహ్మ సంహిత. బ్రహ్మ సంహిత బుక్ ఎప్పుడైనా మీరు చదివితే అదొక వండర్ఫుల్ బుక్, చదవాల్సింది. దాంట్లో మనం అభిషేకాలు చేసేటప్పుడు చదివే చింతామణి ప్రళయ సద్మసు కల్ప వృక్షం, అందులో మాటికి ప్రతి శ్లోకం వెనకాల గోవిందం ఆది పురుషం తమహం భజామి, ఆది పురుషుడైనటువంటి ఆ గోవిందుడికి నేను నమస్కారం చేస్తున్నాను అని బ్రహ్మదేవుడు
చెప్తాడనమాట. సూత్రం పదే పదే పలికెను. ఆది పురుషుడకు గోవిందునితో అతనికి గల ప్రత్యక్ష సన్నిహిత సంబంధ కారణమున అతడేది పలికినను, ఏది యోచించినను, తన శైలిలో ఏది కావించినను అది సత్యముగా అంగీకరించబడుతుంది. డైరెక్ట్ సోర్స్ నుంచి విషయం తెలుసుకున్నాడు కాబట్టి బ్రహ్మదేవుడు మోస్ట్ ఆథెంటిక్ సోర్స్ అన్నమాట, మోస్ట్ రియల్ సోర్స్. భక్తుల ప్రమేయ సేవను, ప్రేమమయ సేవను ఇష్టపూర్తిగా స్వీకరించు శ్రీ గోవిందుడు తన భక్తుల వాక్కులకు కర్మలకు పూర్ణ రక్షణ వసుగును. ఈ పాయింట్ మనం పట్టుకోవాలి. మన మాటలకి, మన మనసుకి, మన ఇంద్రియాలకి రక్షణ కావాలంటే, అవి దారి తప్పకుండా ఉండాలంటే మనం పట్టుకోవాల్సింది ఎవరిని అంటే ఆయన పాదాన్ని. ఎలా పట్టుకుంటాం? మన నామ జపంతో. నిత్యం శ్రద్ధగా నామాన్ని జపించుకుంటూ, నేను ఏ దారి తప్పకుండా నీ పాదాల నుంచి నా మనసు పోకుండా చెయ్యి తండ్రి అని ఆయన పట్టుకోవాలి మనం. ఓ కౌంతేయ, జై శ్రీ గోవిందుడు తన భక్తుల వాక్కులను కర్మలను పూర్ణ రక్షణను ఒసగుటకు భగవద్గీత 9:31 అందు ఆ దేవదేవుడు, ఓ కౌంతేయ, దయచేసి ఇది ప్రకటింపుము అని ప్రకటించి ఉన్నాడు. ఆ రీతి ప్రకటించుమని అర్జునునితో శ్రీకృష్ణుడు పలికి ఉన్నాడు. కానీ అది ఎందులకు? గోవిందుడు స్వయముగా పలికినది కొన్ని మార్లు లౌకిక జనులకు విరుద్ధముగా గోచరించవచ్చును, కానీ లౌకికుడు భక్తుల వచనములందు మాత్రం ఎట్టి విరుద్ధమును గాంచడు. భక్తులు భగవానునిచే ప్రత్యక్షముగా రక్షించబడుదు, తద్వారా వారు పతనము చెందకుండా నిలిచి ఉందురు. కనుకనే గురు శిష్య పరంపరలో ఉన్న భక్తుని సేవించుట ద్వారానే భక్తి యోగ విధానము సర్వదా ఆరంభమగును. భక్తి మార్గంలో మన స్టార్టింగ్ ఎక్కడ చేయాలి? గురు శిష్య పరంపరలో ఉన్న భక్తుణ్ణి సేవించడంతో, అంటే గురువుని సేవించడంతో, లేకపోతే భక్తుల సాంగత్యంలో ఉంటూ ఆ భక్తులని సేవించడంలో. ఈ భక్తులని సేవించటం అనే పాయింట్ వచ్చేటప్పటికి మనం చాలా లైట్ గా తీసుకుంటూ ఉంటాం. కానీ నా లైఫ్ లో నేను ఎంతో మంది డివోటీస్ ని చూశాను. ఎవరైతే గురు సేవ, భక్తుల సేవ చేస్తారో వాళ్ళ ప్రోగ్రెస్ కానీ, వాళ్ళ యొక్క రియలైజేషన్స్ కానీ చాలా డిఫరెంట్ గా ఉంటాయి అన్నమాట. సో గురువు సేవ, భక్తుల సేవ. భక్తుల్ని సేవిస్తే భగవంతుడు ఎంతో ప్రీతి చెందుతాడు. ఇప్పుడు మనం ఎక్కడైనా మన పిల్లల్ని ఎవరైనా టేక్ కేర్ చేశారనుకోండి, మనం వాళ్ళని ఎప్పటికీ మర్చిపోలేం. మనం హ్యాపీగా ఫీల్ అవుతాం, చాలా సార్లు గుర్తు పెట్టుకుంటాం. అట్లా భగవంతుడు కూడా తన భక్తులకి సేవ చేసే వాళ్ళని ఎంతో బాగా ఇష్టపడుతూ ఉంటాడనమాట. చిన్న చిన్న పనులు చేయొచ్చు మనం భక్తులకి సేవ. పెద్దగా మనం ఏమి మన జీవితాలను వాళ్ళకి రాసిచ్చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడు రెస్పెక్ట్ఫుల్ గా ఉండడం, వాళ్ళు ఏదైనా సేవ చేస్తుంటే ఆ సేవలో మనకి తోచినంత సహాయం చేయడం, ఆ సేవకి ఆటంకం కాకుండా ఉండడం కూడా పెద్ద విషయమే. చాలా మంది తెలియక ఏం చేస్తుంటారంటే గాసిప్ చేస్తుంటారు. ఎవరైనా ఒకళ్ళు ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్ లో ఉండి ఏదైనా బాధ్యత నిర్వహిస్తున్నారు అనుకోండి, ఆ బాధ్యత నిర్వహించేటప్పుడు వాళ్ళు దాంట్లో ఏదైనా తప్పులు చేశారనుకోండి, అప్రిషియేషన్ చేయడానికి బదులుగా ఆ తప్పుల్ని భూతద్దంలో చూసి 10 మందికి చెప్పి 10 మందికి మాట్లాడతారు. వీళ్ళు పోనీ వెళ్ళి అక్కడ నుంచి చెయ్యరు. అక్కడ వెళ్ళి నుంచుని చేస్తేనే ప్రాబ్లమ్స్ తెలుస్తాయి. చాలా సార్లు నుంచుని నిలబడి చేసేటప్పుడే ప్రాబ్లమ్స్ తెలుస్తాయి. సో గట్టి మీద కూర్చొని కబుర్లు చెప్తూ ఉంటారు, ఎలాగా ప్యాసింజర్ సీట్ డ్రైవింగ్ లాగా. సో అది చాలా తప్పు, అది చాలా అఫెన్స్. మనం ఏదైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలన్నా గానీ కన్స్ట్రక్టివ్ గా వెళ్ళి ఊరంతా గాసిప్ చేయకుండా ఆ వ్యక్తికి డైరెక్ట్ గా వెళ్ళి చెప్పాలి మనం. ఇది నేను ఇలా ఫీల్ అవుతున్నాను, ఇది ఇలా కాకుండా మీరు ఇలా చేసుంటే బాగుండేదేమో, ఆలోచించి చూడండి, భగవంతుడి సేవ కదా ఇది అని మనం డైరెక్ట్ గా వెళ్ళి వాళ్ళకి చెప్పామంటే అది కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ అవుతుంది. మనం ఏం చేస్తాం? డైరెక్ట్ గా వాళ్ళకి చెప్పాం, వాళ్ళ వెనకాల ఒక 10 మందితో మాట్లాడుతూ ఉంటాం అనమాట. ఇదేమైపోతుందంటే వాళ్ళకేమైనా నష్టం జరుగుతుందో లేదో తెలియదు. ఒక నష్టం అయితే జరుగుతుంది. మన దగ్గర కనుక ఒక వ్యాలిడ్ పాయింట్ ఉంటే అది వాళ్ళ వరకు చేరట్లేదు. ఒకవేళ చేరినా అది ఎలా చేరుతుంది? వేరే వాళ్ళ ద్వారా ఒక గాసిప్ లాగా చేరేటప్పటికి వాళ్ళకి దాని మీద వర్క్ చేయాలి అనే ఇంట్రెస్ట్ కూడా రాదు. వాళ్ళు దాన్ని కన్స్ట్రక్టివ్ గా తీసుకోలేకపోతారు. సో ఇది మనం చేయకూడదు, ఇలా గాసిప్ ద్వారా చేయకూడదు. ప్లస్ ఏ విధంగాను ఏ భక్తుల యొక్క సేవకి మనం ఆటంకం కాకూడదు, ఏ విధంగానూ ఆటంకం కాదు. పీరియడ్. అది చాలా గుర్తుపెట్టుకోవాలి మనం. అఫెన్స్ మన ఇంట్లోనే దగ్గర ఉన్న రిలేషన్స్ లోనే ఒక్కొక్కసారి మనం ఏం చేస్తుంటాం అంటే, వైఫ్ అండ్ హస్బెండ్ ఒకళ్ళు జపం చేసుకుంటుంటే వాళ్ళకి ఏదైనా పని చేయాలంటే వెళ్ళి ఇప్పుడు చేసుకోవడానికి వీల్లేదు, నువ్వు వచ్చి వేరే పని చేయి అని చెప్పడం కానీ, లేకపోతే ఒకళ్ళు వెళ్తున్నామంటే వాళ్ళని వెళ్ళనివ్వకుండా చేయటం కానీ, ఒకళ్ళు ఏదైనా ఆర్గనైజ్ చేస్తున్నారంటే వాళ్ళకి కష్టాలు కలిగించడం కానీ, ఇలాంటివన్నీ మనం చేయకూడదు. ఇవన్నీ అఫెన్సెస్ మనల్ని ఎదగకుండా చేస్తాయి, మనల్ని పాపాత్ముల్ని చేసేస్తూ ఉంటాయి అన్నమాట. సో చాలా జాగ్రత్తగా ఈ పనులు మనం చేయకుండా ఉండాలి, గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో ఇక్కడ కనుకనే గురు శిష్య పరంపరలో నున్న భక్తుని సేవించట ద్వారానే భక్తి యోగ విధానము సర్వదా ఆరంభమగును.
భక్తులు సర్వదా ముక్తులై ఉందురు, కానీ దాని భావము వారు నిరాకారవాదులని కాదు. శ్రీకృష్ణ భగవానుడు రూపసహితుడు, కృష్ణ భక్తుడు సైతము రూపసహితుడు. ముక్త స్థితి ఉందన్న భక్తుడు తన ఇంద్రియములను కలిగి ఉన్నందున సర్వదా రూపసహితుడై ఉండును. భక్తుని సేవను వినయమును అంగీకరించడి కారణమున భగవానుడు సైతము పూర్ణ ఆధ్యాత్మిక రూపమున రూపసహితుడై ఉండును. భగవత్ సేవలో నెలకొని ఉన్నందున భక్తుని ఇంద్రియములు మిథ్యాపూర్ణము భౌతిక భోగ ఆకర్షణలో దారి తప్పబోవు. మన ఇంద్రియాలు దారి తప్పకూడదన్నా, మనం తప్పులు చేయకూడదన్నా, మనల్ని మనం పతనం చేసుకునే పాపాలు మనం చేయకూడదన్నా, మన మాటలు, ఆస్టరిటీ ఆఫ్ స్పీచ్, భగవంతుడు 18th చాప్టర్ లో చెప్తాడనమాట. మన మాట మేలు చేసేదే ఉండాలి, కానీ అసత్యం మాట్లాడుతూ, గాసిప్ చేస్తూ, లేకపోతే ఒకళ్ళని నిందిస్తూ ఎప్పుడు ఇలాంటి మాటలు మనం మాట్లాడకూడదు. ఇది మన తెలియకుండా మనకి చేసుకుంటున్న హాని అనమాట. వేరే ఎవరికి చేస్తున్నామో లేదో తెలియదు, కానీ ఎవరి గురించి అయితే ఎక్కువ మనం మాట్లాడతామో వాళ్ళ గురించి వాళ్ళంతా మన మనసులో ఆకుపై ఉంటారు. సో భగవంతుడు ఉండడు అక్కడ, వాళ్ళనే పెట్టుకొని ఉంటాం మనం. సో ఇవన్నీ చాలా జాగ్రత్తగా కేర్ఫుల్ గా ఉండాలి. అండ్ భక్తులలో తప్పులు కనిపిస్తాయి మనకి, వాళ్ళు కూడా పర్ఫెక్ట్ అవే ప్రాసెస్ లో ఉన్నారు కాబట్టి తప్పులు కనిపిస్తూనే ఉంటాయి. ఆ తప్పులు మనకి ఇబ్బంది కలిగిస్తుంటే కనుక మనం వెళ్ళి డైరెక్ట్ గా వాళ్ళకి చెప్పాలి. ఎప్పుడు దాన్ని నిజాలు తెలుసుకోవాలి. చాలా మంది అది చెయ్యరు, నిజాలు తెలుసుకోరు, డైరెక్ట్ గా అసలు చెప్పరు. డైరెక్ట్ గా చెప్పకపోవడం వల్ల ఏమవుతుందంటే మనం ఎప్పుడు వెనకాలే ఉండి మాట్లాడుతున్నాం, మేలు చేయట్లేదు, హాని చేస్తున్నాం, మనకి మనం హాని చేసుకుంటున్నాం. ఒకవేళ ఆ భక్తులు కనుక నిజాయితీ పరులు, కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ ని తీసుకునే స్థితిలో కనుక వాళ్ళు ఉండి మనం కన్స్ట్రక్టివ్ గా ఫీడ్బ్యాక్ ఇవ్వకపోతుంటే కనుక అది వాళ్ళకి హాని చేస్తుంది. సో జాగ్రత్తగా ఉండి వాళ్ళలో తప్పులు ఎంచేటప్పుడు అవి భగవంతుని దృష్టిలో పెట్టుకొని, భగవంతుడి సేవకి అవి ఇబ్బంది కలిగిస్తున్న తప్పులు కాబట్టి డైరెక్ట్ గా వాళ్ళకి వెళ్ళి చెప్పడం చేయాలన్నమాట మనం. ఇదియే పూర్ణత్వము మరియు ముక్తికి ప్రమాణమై ఉన్నది. ఆదిదేవుడు శ్రీకృష్ణ భగవానుడి యద ఉత్కంఠ పూర్ణమగు తన అనురక్తిచే ఎవరైనను ముక్తి పదమును నిలువగలరు. ఇంకొక క్వాలిటీ, భక్తిలో ఎదగాలంటే ఒక క్వాలిటీ ఏం చెప్పాడు? భక్తి మార్గం భక్తి స్టార్ట్ ఎక్కడవుతుంది? గురువుని, భగవంతుడి భక్తుల్ని సేవ చేయడంలో, నామజపం చెప్పుకోవడంలో. ఇంకోటి ఏంటంటే ఎప్పుడు ఉత్సాహంగా ఉండాలి, ఎంతూజియాస్టిక్ గా ఉండాలన్నమాట. అది మనం తెచ్చుకు పెట్టుకోవాలి. చాలా సార్లు మనకి న్యాచురల్ గా రాదు ఎంతూజియాస్టిక్, బట్ ఎంతూజియాస్టిక్ గా లేకపోయినా చాలా పనులు మనం చేస్తాం. ఇప్పుడు ఆఫీస్కి వెళ్తాం, ఒక్కొక్క రోజు వర్క్ చేయాలని అనిపించదు, బట్ మనకి ఆ వీకెండ్ కనిపించే పే చెక్ చూస్తే మనం ఖచ్చితంగా వెళ్ళి చేస్తాం. బోర్ గా ఉన్నా సరే ఎలాగోలా మోటివేట్ చేసుకుని వెళ్ళి చేస్తూ ఉంటాం అనమాట. తప్పకుండా చాలా పనులు చేస్తూ ఉంటాం. సో అలాగే భక్తిలో కూడా మనకి న్యాచురల్ గా ఎంతూజియాజం వచ్చేంత వరకు మనం ఆ ఎంతూజియాజం ని తెచ్చిపెట్టుకొని, మోటివేషన్ ని తెచ్చిపెట్టుకొని చేయాలి. వేరే మార్గం లేదు. నిత్యం చేసే వాళ్ళకేమి ఆల్వేస్ వాళ్ళు మోటివేటెడ్ గా ఉంటారని అనుకోవడానికి లేదు. మోటివేషన్ ని తెచ్చి పెట్టుకుంటారు. ఏదో ఒక విషయాన్ని వాళ్ళ ముందు పెట్టుకొని ఆ మోటివేషన్ ని తెచ్చి పెట్టుకొని పనులు చేస్తుంటారు. సో ఎంతూజియాజం ని, ఈగర్నెస్ ని మనం తెచ్చి పెట్టుకోవాలి. ఇది మనం ఒక మిస్కన్సెప్షన్ లో ఉండకూడదు. ఇది న్యాచురల్ గా వస్తుంది, నాకు న్యాచురల్ గా రావట్లేదు కాబట్టి నేను చేయాల్సిన అవసరం లేదు అని పెట్టుకోవద్దు. మనం ఎన్నో పాపాలతో నిండిపోయి ఉన్నప్పుడు మనకి న్యాచురల్ గా రాదు. మనకి న్యాచురల్ గా ఏమొస్తుందంటే లేజీగా ఉండాలనిపిస్తుంది, హాయిగా తిని పడుకోవాలనిపిస్తుంది, ఉద్యోగం చేయకుండానే మన బ్యాంక్ బ్యాలెన్స్ లో డబ్బులు వచ్చేస్తే బాగుండు అనిపిస్తుంది, వంట చేయకుండానే మనకి ఒక ఫుల్ మీల్ ప్లేట్ వస్తే బాగుండు అనిపిస్తుంది, ఎక్సర్సైజ్ చేయకుండానే మనం స్లిమ్ గా ఉంటే బాగుండు అనిపిస్తుంది, ఏమి చేయకుండా మన ఆరోగ్యం ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఇవన్నీ మనకి న్యాచురల్ గా వచ్చే ఫీలింగ్స్ అన్నమాట. వీటిల్లో మనకి ఎటువంటి మోటివేషన్, ఎంతూజియాజం అవసరం లేదు. ఎందుకంటే మనం తమో గుణంలో ఉన్నాం, మనం విపరీతమైన బాడీ కాన్షియస్ లో ఉన్నాం కాబట్టి. మంచివేవి న్యాచురల్ గా రావు కాబట్టి మంచిని మనం తెచ్చిపెట్టుకోవాలి. తెచ్చిపెట్టుకొని ఇది మంచిది అని మనకు తెలుసు కాబట్టి దాన్ని మనం మోటివేషన్ తోటి చేసుకోవాలన్నమాట. కనుక దివ్యమగు ప్రేమయుత సేవా సంబంధము శ్రీకృష్ణ భగవానునితో సన్నిహితంగా నిలిచడి విషయమున హృదయపూర్వకముగా శ్రద్ధావంతులైన వారు వాక్కునందు, కర్మయందు సర్వదా అమోఘులై ఉందరు. దాని కారణంగానే శ్రీకృష్ణ భగవానుడు పరతత్వమై ఉన్నాడు. పరతత్వంతో నిజముగా జతకూడిన ఏదైనను అదే దివ్య గుణమును పొందగలరు. ఎందుకని భక్తుల మాటలు అమోఘంగా ఉంటాయంటే వాళ్ళు భగవంతుడితో కలిసి ఉన్నారు కాబట్టి. ఎప్పుడైతే భగవంతుడితో కలిసి ఉంటారో వాళ్ళ మాటల అమోఘం, వాళ్ళ మనసు అమోఘం, వాళ్ళ ఇంద్రియాలు తప్పుదారి పట్టం. అందుకని వాళ్ళు ఒక శ్లోకా చెప్పి ఎవరికైనా ప్రీచింగ్ చేయగానే వాళ్ళు భక్తులు అయిపోతూ ఉంటారు అనమాట. అక్కడ పవర్ ఎక్కడుంది? భగవంతుడి పాదాలు పట్టుకొని
ఉత్సాహంగా సేవ చేయడంలో పవర్ అంతా ఉంది. అటువంటి భగవద్ భావనారహిత అశ్రద్ధపూర్వక వచనములను కర్మలను ఎన్నడూ విస్మరింపరాదు. అదే ఈ శ్లోకం యొక్క సారాంశము. భౌతిక విజ్ఞానముల బలంపై ఆధారపడి కావింపబడి మనోకల్పనలు ఎంతటైనను నిక్కముగా అసత్యము మరియు భంగపాటు. ఎవరైతే పరంపరాగతంగా చెప్పకుండా ఇది నా ఒపీనియన్, ఇది నేను ఫీల్ అవుతున్నాను అని చెప్తున్నారో ఆ మాటలని మనం పట్టుకొని పాటించకూడదు, నమ్మకూడదు. సోర్స్ ఏంటి, అథారిటేటివ్ సోర్స్ నుంచి వస్తుందా లేదా అనే ఒక వెరిఫికేషన్ మనం ఎప్పుడు చేసుకోవాలి. సో అందుకని ఈ శ్లోకం అది ఇంపార్టెంట్. సో బ్రహ్మదేవుడి మాటలు ఎందుకు ఆథెంటిక్ అంటే భగవంతుడి దగ్గర నుంచి విన్నాడు, భగవంతుడు పాదాలు పెట్టుకున్నాడు కాబట్టి ఏ రోజు కూడా బ్రహ్మదేవుడి మాటలు కానీ మనసు కానీ ఇంద్రియాలు కానీ తప్పుదారి పట్టవు. సోహం సమామ్నాయ మయస్తపోమయః ప్రజాపతీనాం అభివందితః పతిః ఆస్థాయ యోగం నిపుణం సమాహితస్ తం నాద్యగచ్చన్ యత ఆత్మసంభవః. వేద జ్ఞానం యొక్క గురు శిష్య పరంపరలో పూర్ణుడగు గొప్ప బ్రహ్మదేవునిగా తెలియబడినప్పటికీ, సమస్త తపములను ఆచరించినప్పటికీ, ఆత్మానుభవమునందు మరియు యోగమునందు ప్రవీణుడైనప్పటికీ, గౌరవపూర్వక వందనములను అర్పించు ప్రజాపతులచే యథారూపమున మాననీయుడైనప్పటికీ, నా జన్మకు మూలమైనట్టి ఆ దేవదేవుని ఇంకనూ ఎరుగుజాలకున్నాను. అసలు ఈ మాట విన్న తర్వాత మనం అందరం బ్యాక్ ఆఫ్ అయిపోవచ్చు. మనం చేసే మెంటల్ స్పెక్యులేషన్స్ నుంచి, నేను అనుకుంటున్నాను వీళ్ళ దేవుడని, నేను అనుకుంటున్నాను వాళ్ళ దేవుడని అనే మాటలన్నిటినీ మనం వెనక్కి తీసుకోవచ్చు. ఇప్పుడు బ్రహ్మదేవుడు ఏమంటున్నాడు, సోహం నా యొక్క నేచర్ ని చెప్పాడు ఇంతకు ముందు తన శ్లోకంలో. ఏంటి తను అనేది, సమామ్నాయమయ, వేదాలతో నిండిపోయి ఉన్నాను నేను. వేదం పూర్తిగా నేర్చుకుని పూర్తిగా అర్థం చేసుకున్న వ్యక్తి ఎవరు, బ్రహ్మదేవుడు. సో వేదాలు భగవంతుడి గురించి, వేదాలే ఆధారం ఈ విశ్వానికి. సో వేదాలని పూర్తిగా అర్థం చేసుకున్నటువంటి వాడిని సమామ్నాయమయ. ఇంకా ఏంటి, తపోమయ, ఇది భగవంతుడి నేచర్. తపస్సు బ్రహ్మదేవుడి కంటే గొప్పగా ఇంకెవ్వరూ చేయలేరు ఈ లోకంలో. బ్రహ్మదేవుడే హైయెస్ట్ తపోమయ, తన ఎగ్జిస్టెన్సే తపంతోటి. సో పూర్తిగా తపంతోటి నిండిపోయాను నేను, తపోమయ. ఇంకా ఏంటి, నేను ప్రజాపతీనాం అభివందిత పతిః, ఈ సృష్టిని మొదలెట్టినటువంటి ప్రజాపతులైనటువంటి వాళ్ళని చేత ఎప్పుడూ పూజించబడేవాడిని, ఎప్పుడూ వందనాలు అందుకునేటటువంటి వాడిని, వాళ్ళకి ఎప్పుడూ పతినైనటువంటి వాడిని, వాళ్ళ కంట్రోల్ అయినటువంటి వాడిని. అంటే ఆయన సుప్రీమసీ, ఆయన పొజిషన్ అంత హైయెస్ట్ అన్నమాట బ్రహ్మదేవుడి యొక్క పొజిషన్. ప్రజాపతీనాం అభివందిత పతిః ఆస్థాయ యోగం నిపుణం సమాహితః, ఎప్పుడూ యోగంలో ఉండేటటువంటి వాడిని, మనసుని స్థిరంగా ఉంచుకొని భగవంతుడి పాదాల దగ్గర పెట్టి ఎప్పుడూ యోగం చేసేవాడిని. ఆస్థాయ యోగం నిపుణం సమాహిత, ఎప్పుడూ యోగం చేసేటువంటి వాడిని. ఎలాగా ఆస్థాయ యోగం, మనసు కంట్రోల్లో పెట్టుకుని యోగాన్ని అభ్యసించేటటువంటి వాడిని ఆయన నేను. తమ్నా అధ్యగచ్చం, భగవంతుణ్ణి తెలుసుకోలేకపోయానయ్యా. యథా ఆత్మ సంభవ, ఆయన చేత సృష్టించబడినప్పటికీ కూడా నేను పూర్తిగా ఆయన్ని తెలుసుకోలేకపోయాను. ఇక నా చేత సృష్టించిన అనే వాళ్ళేం తెలుసుకుంటారు ఆయన్ని. ఆయన చేత సృష్టించబడిన నేను అన్ని మాయలు తెలిసినటువంటి వాడిని, ఆత్మ సాక్షాత్కార విద్యలో గొప్పవాడినటువంటి అయిన వాడిని నేను, తపంలో గొప్పవాడినటువంటి వాడిని, పరంపరాగతంగా వేద జ్ఞానాన్ని అధ్యయనం చేసి తెలుసుకున్న వాడిని. ఇన్ని లక్షణాలున్న నేను పూర్తిగా భగవంతుడిని అర్థం చేసుకోలేకపోతే నా చేత సృష్టించబడిన వాళ్ళు ఏం అర్థం చేసుకుంటారు అని చెప్పి ఇక్కడ బ్రహ్మదేవుడు చెప్తున్నాడు అన్నమాట. వేద జ్ఞానము యొక్క గురు శిష్య పరంపరలో పూర్ణుడు గొప్ప బ్రహ్మదేవునిగా తెలియబడినప్పటికీ, సమస్త తపములు ఆచరించినప్పటికీ, ఆత్మానుభవమునందు మరియు యోగమునందు ప్రవీణుడైనప్పటికీ, గౌరవపూర్వక వందనములను నర్పించు ప్రజాపతులచే యథారూపమున మాననీయుడైనప్పటికీ, నా జన్మకు మూలమైనటి ఆ దేవదేవుని ఇంకా ఎరుగజాలకున్నాను. ఇంకా పూర్తిగా నేనే తెలుసుకోలేకపోయానయ్యా ఆయన్ని. ఇక్కడ బ్రహ్మదేవుడు ఇంకో క్వశ్చన్ ఇంటర్లైన్ గా ఏం త్రో చేస్తున్నాడు అంటే, నా చేత సృష్టించిన వాళ్ళు ఏం అర్థం చేసుకుంటారు,
బ్రహ్మదేవుడు ఈ 3 మనకి దశమస్కందంలో 14th చాప్టర్ లో కూడా తీసుకొస్తాడు ఆయన. నేనేదో నాకు నీ గురించి తెలుసు అనుకున్నాను నాయన, నాకు అస్సలు తెలియదు. వేరే ఎవరైనా చెప్పుకుంటే చెప్పుకోమను, వాళ్ళకి నీకు తెలుసు పూర్తిగా అని చెప్పి. నాకు మాత్రం నువ్వు తెలియవు, అర్థం కాలేదు ఇంకా పూర్తిగా నీ శక్తి. ఎందుకని బ్రహ్మ కేవలం ఈ విశ్వంలోనే ఉంటాడు, మిగతా విశ్వాల సంగతి బ్రహ్మకి తెలియదు. మన బ్రహ్మ చతుర్ముఖ బ్రహ్మ, వేరే వేరే లోకాల బ్రహ్మలు 5 ముఖాలు ఉన్న వాళ్ళు ఉన్నారు, 3 ముఖాలు ఉన్న వాళ్ళు ఉన్నారు, వేరే వాళ్ళు. మన బ్రహ్మ చతుర్ముఖ బ్రహ్మ అన్నమాట. సో ఇది బ్రహ్మదేవుడి పొజిషన్. నారదుల వారికి చెప్తున్నాడు అనమాట. నతోస్మహం తచ్చరణం సమీయుషాం భవశ్చిద్దం శాశ్వస్తయనం సుమంగళం యోహే ఆత్మమయా విభవం స్మ పర్యాగద్యతా నభస్వాంతమథా పరే కుతః. కనుక అతని చరణములకు శరణుజొచ్చుటయే నాకు పరమోత్తమమై ఉన్నది. అది ఒక్కటే నిరంతర జన్మ మృత్యు క్లేశముల నుండి జీవుని ఉద్ధరింపగలదు. అట్టి శరణాగతి పరమ మంగళకరమై ఉండి మనుజునకు సకలానంద భావనను కలుగజేయును. ఆకాశము తన పరిధిని ఎరుగజాలకుండును. అలాగుననే భగవానుడు స్వయముగా తన స్వీయ హద్దులను ఎన్నజాలనప్పుడు ఇతరులు ఇంకేమి చేయగలరు? హరే కృష్ణ. నేనే కాదయ్యా, భగవంతుడికే ఆయన ఆయన యొక్క మహిమ పూర్తిగా ఎంత దూరం ఉందో తెలీదు. అంతలా ఆయన ఎక్స్పాండ్ అయిపోయి ఉన్నాడు. అంతలా ఆయన అన్ని విశ్వాల్లోకి వెళ్ళి చేస్తున్నాడు స్వామి అని చెప్పి ఇక్కడ బ్రహ్మదేవుడు చెప్తున్నాడు అనమాట. నతోస్మ్య అహం తచ్చరణం, ఆ భగవంతుడి పాదాలకి నేను నమస్కారం చేస్తున్నాను. ఆ భగవంతుడి పాదాలకి నమస్కారం చేయటం వల్ల, ఆయన పాదాలని పట్టుకొని జపం చేయటం వల్ల, ఆయన పాదాలని ఆశ్రయంగా తీసుకోవడం వల్ల ఏం జరుగుతుందిట? సమీషాం భవచ్చిద్ధం, ఈ భవసాగరం నుంచి బయటపడతాం. అంటే మళ్ళీ పుట్టి మళ్ళీ చచ్చి, మళ్ళీ పుట్టి మళ్ళీ చచ్చి, ఒకసారి మనిషిగా, ఒకసారి జంతువుగా, ఒకసారి దేవతగా, ఒకసారి క్రిమి కీటకాదుగా, ఒకసారి నీళ్ళల్లో ఉండే జంతువులుగా, ప్రతిసారి జన్మ తీసుకుంటాం. ఆ శరీరం తీసుకుని ఆ శరీరానికి కావాల్సినవన్నీ నేర్చుకుంటూ ఉంటాం. ఒకసారి నేర్చుకోగానే సరిపోదు. ఇప్పుడైతే మనిషి జన్మ, వచ్చే జన్మ వేరే జన్మ ఏదైనా జంతువు జన్మ అనుకోండి, ఆ జంతువుకి కావాల్సినవన్నీ నేర్చుకుంటాం. ఆ జంతువులతోటి సంతానాన్ని కంటాం, వాళ్ళని రక్షిస్తూ ఉంటాం, వాళ్ళ కోసం తాపత్రయపడుతూ ఉంటాం. ఇలా ఈ భవసాగరంలో తిరుగుతూనే ఉంటాం. ఎప్పుడైతే నతోస్మ్య అహం తచ్చరణం, ఎప్పుడైతే ఆ భగవంతుడి పాదపద్మాలను పట్టుకుంటామో ఏం జరుగుతుందట? సమీషాం భవచ్చిద్ధం, కట్ చేసి పడేస్తాట ఈ మనకున్న ఈ లింక్స్ అన్ని, ఎన్నో జన్మల్లోంచి పెట్టుకున్న కర్మలు ఏం చేస్తున్నాయంటే తాడుల్లాగా ముడులేసేసి మనల్ని పట్టి లాగేస్తున్నాయి. ఓ నీకు ఈ కర్మ మిగిలిపోయింది, దా ఈ జన్మ తీసుకో, దీన్ని అనుభవించు. అయ్యో ఈ కర్మ మిగిలిపోయింది, ఇటొచ్చి ఈ జన్మ తీసుకో అని మనల్ని ఎలా మన చుట్టూ ఆ తాళ్ళు, ఈ మమ్మీకి చుట్టూ ఇలా వైట్ దాంతో కట్టేసి ఉంటారు చూసారా, అట్లా మన కర్మలు మన చుట్టూ బంధాలు వేసేసి చిక్కముళ్ళు వేసేసినాయి. మనం వాటిని విడిపించుకోలేము. బయట నుంచి ఎవరైనా వచ్చి వాటిని కట్ చేయాలి. ఎవరు కట్ చేస్తారు? భగవంతుడు కట్ చేస్తాడు. ఆయన పాద పద్మాలని మనం పట్టుకుంటే మన చుట్టూ చుక్కుముళ్ళు పడిపోయి తాడుతోటి మనల్ని పూర్తిగా కప్పేసి ఉన్నటువంటి మన కర్మ ఫలితాలు, నేను ఈ శరీరం అనే భావం, ఈ శరీరాన్ని ఎంజాయ్ చేయాలి, ఈ శరీరంతో ఈ ప్రపంచాన్ని పాలించాలి, ఈ శరీరంతో ఏవేవో సేకరించుకోవాలి అనే ఈ భావనలన్నిటినీ కట్ చేయగలిగేవాడు ఎవరు అంటే ఆ భగవంతుడు. అది ఎలా జరుగుతుంది అంటే ఆయన పాద పద్మాలను మనం పట్టుకున్నప్పుడు. ఇంకా ఏమంటున్నాడు? స్వాస్థ అయనం, ఆయన స్వాస్థ్య అయనం, ఆయన మనకి ఆయన యొక్క ప్రేమని మనకు అందించి దాని ద్వారా మనం ఆనందంగా ఉండేటట్టు, మనం అన్ని మనకి మంచే జరిగేటట్టు చేస్తూ ఉంటాడు. ఆయన పాద పద్మాలను ఎప్పుడు పట్టుకుంటామో అప్పుడు ఆయన ప్రేమ యొక్క ఆ పరమానందాన్ని, బ్రహ్మానందాన్ని మనకిస్తాడు. స్వాస్థాయనం, ఆయన ప్రేమ యొక్క పరమానందాన్ని, బ్రహ్మానందాన్ని మన మీద బ్లెస్ చేస్తాడు. ఆయన మనకి వాటిని తీసుకొచ్చి మన చేతుల్లో పెడతాడు, బ్రహ్మానందాన్ని, ఆనందాన్ని. ఇంకా ఏం చేస్తాడట? సుమంగళం, ఎప్పుడూ మంగళకరమైన విషయాలు, ఎప్పుడూ మనం ఆనందంగా ఉండేటట్టు ఆయన చేస్తాడు. సుమంగళం సమీషాం భవచ్చిద్ధం
స్వాస్థయనం, మన భవబంధాలన్నిటినీ తెంచేస్తాడు. మనకి ఆయన ప్రేమలో ఉండే ఆనందాన్ని, బ్రహ్మానందాన్ని మనకి తెచ్చిచ్చి మనకి మనం రుచి చూసేటట్టు చేస్తాడు. ఎప్పుడూ మనకి మంగళాలు జరిగేటట్టే చేస్తాడు. అలాంటి ఆ స్వామి యొక్క పాదాలను నేను పట్టుకుని ఉంటానయ్యా. ఆత్మమాయా విభావం యథా నభస్వ అంతం అథ అపరే కుతః. ఆయన యొక్క సొంత ఆత్మమాయ యొక్క విభవం, ఆవిడ యొక్క ఎక్స్పాన్షను యథా నభస్వ అంతం, దాని యొక్క ఎండ్ ఆయనకే తెలీదు. అంతలా ఆయన యొక్క శక్తిని ఆయన స్ప్రెడ్ చేసేసాడు. ఇంకా అథ అపరే కుతః, ఇంకా వేరే వాళ్ళకి ఏం తెలుస్తుంది? అథాపరే కుతః, దాన్ని విడగొడితే అథ అపరే కుతః, పరమైన ఆయన కాకుండా ఇంకోళ్ళకి ఎలా తెలుస్తుంది? ఆయనకే దాని లిమిట్ తెలియట్లేదు. ఆయన అంతలా ఆత్మమాయా విభవం, ఆయన దాన్ని అంత గొప్పగా దాన్ని స్ప్రెడ్ చేసి పెట్టేశాడు. దాని లిమిట్స్ తెలుసుకోవడం ఆయనకే కావట్లేదు. నాకెలా అవుతుంది? నాకే కాలేదంటే నా చేత సృష్టించిన వాళ్ళకి ఎలా అవుతుంది? అవ్వనే అవ్వదు. అంటే భగవంతుడిని మనం పూర్తిగా అర్థం చేసుకోవాలంటే కేవలం భగవంతుడు అనుగ్రహం చూపించి అర్థం చేపిస్తేనే అర్థం అవుతుంది. మన ఓన్ శక్తి వల్ల మనం చేసే ఈ తాపత్రయం అంతా నామజపం వినటం వల్ల ఏంటంటే ఆయన యొక్క అనుగ్రహాన్ని అట్రాక్ట్ చేసుకోవడం కోసం చేస్తున్నాం అనమాట. అంటే నీ గురించి తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ మాకు చాలా తీవ్రంగా ఉందయ్యా అని ఆయనకి పదే పదే మనం ఇవన్నీ కార్యాల వల్ల, ఈ భక్తియుక్త సేవ వల్ల, శ్రవణం కీర్తనం వల్ల మనం చేయడం వల్ల ఆయన మనకి అట్రాక్ట్ అయ్యి, ఓ నేను చెప్తాదా నా గురించి అని చెప్తాడు. నాతో ఓకే, ఇది అయిపోయింది. 37 సారీ. నాహం నయూయం యద్రుతాం గతిం విదుర్ నవామదేవః కిం ఉతాపరేసురా తన్మాయయా మోహిత బుద్ధ్యస్త్వ ఇదం వినిర్మితం చాత్మ సమం విచక్ష్మహే. శివుడు గాని నీవు గాని నేను గాని ఆధ్యాత్మిక ఆనంద సీమలను కనుజొనజాలకున్నాము. ఇక ఇతర దేవతలు దానినెట్లు ఎరుగగలరు? ఆ దేవదేవుని మాయచే భ్రమితులమైనందున మన సమర్థతను బట్టి కేవలము ఈ వ్యక్త విశ్వమునే గాంచగలుగుచున్నాము. హరే కృష్ణ. మనం ఎంత బ్రహ్మదేవుడు తన లిమిటేషన్స్ మాట్లాడుతున్నాడు, ఇది మనం పట్టుకోవాలి యాక్చువల్లీ. సో నాహం నయూయం యద్రుతాం గతిం విదుర్, నాహం నేను, యూయం నువ్వు, వామదేవ శివుడు న విధుర్ తెలీదు, మనకే తెలీదు. ఈ ఏమేం తెలియవు? రుతాం గతిం న విదుర్ యద్రుతాం గతిం, మూడొంతులు ఉన్నటువంటి ఆధ్యాత్మిక జగత్తు గురించి కానీ, ఒక వంతు ఉన్నటువంటి భౌతిక జగత్తు గురించి కానీ నాకు కానీ నీకు కానీ శివుడికి కానీ తెలియదు. ఇంకా కిం ఉత పరేసుర, ఇంకా దేవతలకి ఏం తెలుస్తుందయ్యా? వాళ్ళకేం అర్థం అవుతుంది? ఎందుకు అర్థం కాదంటే తన్మాయ మోహిత బుద్ధ్య, వాళ్ళు కూడా భగవంతుడి యొక్క మాయలో పడిపోయి మాయ చేత మోహితులైపోయి ఉన్నారు. విచక్షమే, కానీ మనం ఈ భౌతిక జగత్ గురించి మాట్లాడతాం. ఎంతవరకు మాట్లాడగలుగుతాం? ఎంతవరకు మనం చూడగలుగుతామో అంతవరకే మాట్లాడగలుగుతాం. ఇదం వినిర్మితం ఆత్మసమం, మన దృష్టితో మనం ఎంతవరకు చూడగలుగుతున్నామో అంతవరకే దాన్ని మాట్లాడగలుగుతున్నాం. కానీ మనం అని బ్రహ్మదేవుడు చెప్తున్నాడు. అంటే మనం చూడగలిగినంత వరకే మనం మాట్లాడుతున్నాం అయ్యా, మనకి పూర్తిగా తెలియదు దీని గురించి. మనకే తెలియదు అంటే ఆ దేవతలకు అసలు అంతకంటే తెలీదు. దీని గురించి అసలు భగవంతుడికే తన యొక్క లిమిట్స్ పూర్తిగా తెలియదు. ఎవరన్నా మనకి ఇంకొంచెం క్లోజర్ గా చెప్పగలిగే వాళ్ళు ఉన్నారు అంటే ఆ భగవంతుడే అని ఇక్కడ బ్రహ్మదేవుడు చెప్తున్నాడు. కానీ మనం ఎట్లా క్లెయిమ్ చేసుకుంటూ ఉంటాం? ఈ శ్లోకాన్ని ఇక్కడ వరకు అర్థం చేసుకుంటే ఆ బ్రహ్మదేవుడి కంటే తెలియదు అన్నాడు కానీ నాకు మొత్తం తెలుసు అనుకోవటం కాదు. బ్రహ్మదేవుడు అంతటి వాడే తనకే తెలియట్లేదు అన్నప్పుడు మనందరికీ కూడా లోపల నాకు అన్నీ తెలుసు అనే ఒక ఈ భావం ఏదైతే ఉంది చూసారా, దీన్ని పక్కన పెట్టేసేయాలి. చాలా మంది చాలా అబ్సెస్ అయిపోతూ ఉంటారు అనమాట. ఎప్పుడైనా ఎవరైనా వాళ్ళని కరెక్ట్ చేశారనుకోండి, దేనికన్నా వాళ్ళు ఏదైనా తప్పు చేస్తుంటే కరెక్ట్ చేసినా, ఏదైనా శ్లోకం అర్థం కాకుండా ఉంటే ఇది తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పినా, మీ పాయింట్ రాంగ్ అని చెప్పినా చాలా నామోషి ఫీల్ అయిపోయి ఇంకా అక్కడి నుంచి ఆ పని చేయడం మానేస్తారు. అసలు నార్మల్ గా డే టు డే లైఫ్ లోనే ఎవ్వరికి కూడా వాళ్ళ పాయింట్ ని రాంగ్ అని చెప్పడం అసలు ఇష్టమే ఉండదు. ఎప్పుడు వాళ్లే రైట్ ఉండాలి, ఎప్పుడు వాళ్ళ మాటే చెల్లాలి అన్నట్టుగా ఉంటారు. కానీ
చాలా రోజుల నుంచి చాలా మంది ఏం చేయడం మానేశారంటే ఎదుటి వాళ్ళు చెప్తుంది వినడం మానేశారు అసలు. ఆ వినడం కూడా ఎంతవరకు వింటారంటే వాళ్ళని ఎలా కాంట్రాడిక్ట్ చేయాలి, వాళ్ళ పాయింట్ మీద మన పాయింట్ ఎంత గొప్పదని చెప్పాలి, ఇలా ఆలోచిస్తున్నారు తప్పితే లిజనింగ్ అనేది పోయింది అసలు. ఏం చెప్తున్నారు ఎదుటి వాళ్ళు అని వినడం పోయింది. ఎవరికి వాళ్ళు వాళ్ళ పాయింట్ చెప్పడం మీదే ఉన్నారు. భగవంతుడు ఒక నోరు 2 చెవులు ఇచ్చాడు, ఎక్కువ వినండి తక్కువ మాట్లాడండి అని. కానీ మనందరం దేంట్లో ఇంట్రెస్ట్ ఉంటాం అంటే ఎక్కువ మాట్లాడడం తక్కువ వినటంలో ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాం అన్నమాట. ఎందుకు, ఎక్కడి నుంచి వస్తుంది ఆ ఫీలింగ్ అంటే నాకు అన్నీ తెలుసు, నాకు తెలిసిందే కరెక్ట్, నేనే స్మార్ట్, నేనే ఇంటెలిజెంట్ అనే భావం. ఇది ఉన్నంత వరకు మనం కొత్తగా ఏమీ నేర్చుకోలేము అసలు. అసలు కరెక్ట్ గా కూడా నేర్చుకోలేము. మనకి ఏదైనా తప్పున్నా దాంతోటే మనం బతికేస్తాం. దీన్ని పక్కన పెట్టినప్పుడే మనం నేర్చుకోగలుగుతాం, ఒక గురువుని ఆశ్రయించగలుగుతాం, వినగలుగుతాం, చేయగలుగుతాం. నేను చాలా సార్లు ఈ వినే లక్షణం ఉన్న భక్తుల్ని చూస్తూ ఉంటాను. ఎంత ఎంత వాళ్ళ దగ్గర నుంచి నేను ఇన్స్పైర్ అయి నేర్చుకుంటూ ఉంటాను. ఎంత నాకు నేను ఎప్పుడూ కూడా కంటిన్యూస్ గా కొన్ని నాలో ఉన్న వీక్నెసెస్, నాలో ఉన్న ల్యాకింగ్ ప్రతి ఒక్కళ్ళ నుంచి ప్రతి రోజు నేను ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాను. అవి నేర్చుకున్నప్పుడు నేను గుర్తు చేసుకుంటూనే ఉంటాను. అండ్ నేను చాలా గమనించింది ఏంటంటే ఈ వినే లక్షణం ఉన్న వాళ్ళు ఉన్నారు చూసారా, వాళ్ళు నిజంగా చాలా గ్రేట్. వాళ్ళు గొప్పగా మాట్లాడకపోవచ్చు కానీ వాళ్ళు విని వాళ్ళని కరెక్ట్ చేసుకుని వాళ్ళు పాటిస్తారు చూసారా, ఈ చెప్పే వాళ్ళు కూడా పాటించలేరు, అలా వినే వాళ్ళు పాటిస్తారు బ్రహ్మాండంగా. అండ్ ఈ వింటున్న వాళ్ళే నిజంగా ఎదుగుతారు కూడా. సో ఇక్కడ బ్రహ్మదేవుడు ఏం చెప్తున్నా అంటే మనం ఎంతవరకు మాట్లాడగలం అంటే మనం చూసినంత వరకే మనం మాట్లాడగలం. నిజానికి పూర్తిగా ఈ 2 లోకాల గురించి మనం మాట్లాడలేము. మనకున్న లిమిటెడ్ నాలెడ్జ్ తోటి మనకి ఎంత తెలుసో మనం అంత మాట్లాడతాము. సో ఎవరైనా హైయెస్ట్ అథారిటీ ఈ లోకం గురించి కానీ ఆధ్యాత్మిక లోకం గురించి కానీ మాట్లాడే వాళ్ళు ఉన్నారు, కొంతో గొప్ప క్లోజర్ గా ఎక్కువ మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగే వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళు బ్రహ్మదేవుడు, నారదుడి యొక్క శిష్యులు. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. యస్యావతార కర్మాణి గాయంతి హే అస్మదాదయః నయం విదంతి తత్వేన తస్మై భగవతే నమః. తత్వతః పూర్ణముగా ఎరుగబడినప్పటికీ యవ్వాని అవతారములు మరియు కర్మలు మనచే గానము చేయబడును అట్టి దేవదేవుడగు శ్రీకృష్ణ భగవానునకు గౌరవపూర్వక వందనములను అర్పింతుముగాక. కంక్లూజన్ ఏం చేస్తున్నాడంటే మనకు అర్థమైనా అర్థం కాకపోయినా ఆయన్ని మనం కీర్తిస్తూ ఉన్నా అంటే చాలు మనం బాగుపడిపోతాం అని చెప్పి బ్రహ్మదేవుడు చెప్తున్నాడు అన్నమాట. సో అస్మదాదయ, నేను మిగతా వాళ్ళందరూ, అస్మద్ ఆద్యయ ఆధయ తస్మై భగవతే నమః. మనందరం ఆ భగవంతుడికి నమస్కారం చేద్దాం, మనం అందరం ఆ భగవంతుడికి శరణు పొందుతాం. తస్మై భగవతే నమః నయం విదంతి తత్వేన. మనకి పూర్తిగా ఆయన అర్థం కాకపోవచ్చు, ఆయన తత్వం మనకి పూర్తిగా తెలియకపోవచ్చు, ఎందుకంటే మనం ఊహించలేం. మనకి ఉన్నవి భౌతికమైన సెన్సెస్. మన సెన్సెస్ చాలా లిమిటెడ్, చాలా మందికి తెలియట్లేదు. కానీ ఒక 100 మీటర్ల తర్వాత ఉన్న విషయాన్ని మనం చూడలేం. 20 ఏళ్ళప్పుడు చూడగలిగినంత క్లియర్ గా 40 ఏళ్ళు 50 ఏళ్లలో చూడలేం. 20 ఏళ్ళప్పుడు విన్నంత క్లియర్ గా 50-60 ఏళ్లలో వినలేం. సో మన సెన్సెస్ ఎన్నో ఫాల్ట్స్ తో ఉన్నాయి, మన ఇంద్రియాలు ఎన్నో ఫాల్ట్స్ తో ఉన్నాయి. ఇంత ఫాల్టీ ఇంద్రియాలను పెట్టుకొని, అందులో భౌతికమైన ఇంద్రియాలను పెట్టుకొని దివ్యమైన భగవంతుణ్ణి పూర్తిగా నేను అర్థం చేసేసుకుంటాను, అర్థమైనప్పుడే నేను శరణాగతి చేస్తాను, నేను నామజపం చెప్తాను అని అహంకరిస్తుంటాను చూసారా, ఆ పాయింట్ ని ఇక్కడ బ్రహ్మదేవుడు పక్కన పెడుతున్నాడు అనమాట. దాన్ని ఖండిస్తున్నాడు. అది కాదు రైట్ వే. ఆయన్ని అర్థం చేసుకోవాలంటే అర్థమైన తర్వాతే జపం చేస్తాను అంటాం కాదు రైట్ వే. నువ్వు జపం చేయడం మొదలు పెడితే ఆయన అనుగ్రహం నీ మీద ఉంటే నీలో ఎన్ని ఫాల్టీ ఇంద్రియాలు ఉన్నాడా సరే ఈజీగా నువ్వు ఆయన అర్థం చేసుకోగలుగుతావు అని బ్రహ్మదేవుడు చెప్తున్నాడు. అస్మాదాద్య, నేను మిగతా వాళ్ళందరూ ఏం చేయాలి? తస్మై భగవతే నమః, ఆ భగవంతుడికి నమస్కారం చేస్తూ నాయం విదంతి తత్వేన, పూర్తిగా ఆయన అర్థం కాకపోయినా సరే, ఆయన్ని మనం పూర్తిగా అర్థం చేసుకోలేము, అర్థం కాడు పూర్తిగా అన్ని ఆయన చేసే పనులన్నీ మనకి కనిపించవు, ఆయన లీలలన్నీ మనకు తెలియవు, ఆయన ఎనర్జీస్ అన్ని మనకి, ఆయన శక్తులన్నీ మనకి తెలియవు. అయినప్పటికీ ఆయన యొక్క యస్య అవతార కర్మాణి గాయంతి, ఆయన యొక్క అవతారాల్ని, కర్మలని, నామాన్ని మనం గాయంతి
పొగుడుతూ జపం చేస్తూ గ్లోరిఫై చేస్తూ ఉండాలి అని చెప్పి ఇక్కడ బ్రహ్మదేవుడు చెప్తున్నాడు అనమాట. దివ్య నామము, రూపము, గుణము, లీలలు, సంపత్తి, వ్యక్తిత్వాదులు భౌతిక కేంద్రియములతో అనుభూతులు కావని చెప్పబడినది. సో భగవంతుడి నామం యొక్క మహిమ కానీ, భగవంతుడి యొక్క రూపం కానీ, భగవంతుడి యొక్క గుణం కానీ, భగవంతుడి యొక్క లీలలు కానీ భౌతికమైన ఇంద్రియాలతో అర్థం చేసుకోలేము. మన హోల్ ప్రాసెస్ ఏంటి అంటే ఈ నామ జపం చెప్పడం ఇవన్నీ వింటం ఏమంటే, ఎప్పుడైతే మనం భగవంతుడి గురించి వింటున్నామో ఈ చెవు భౌతికమైన దానిలాగా ఉంది కానీ వింటున్న విషయం ఆధ్యాత్మికమైంది కాబట్టి ఇది స్పిరిచువల్ అయిపోతుంది. ఎప్పుడైతే మనం భగవంతుడితో లింక్ చేసేస్తామో స్పిరిచువల్ అవడం మొదలవుతాయి అనమాట. సో ఈ స్పిరిచువల్ మెమరీ బ్యాక్ వస్తూ ఉంటుంది అన్ని ఇంద్రియాలకి. ఇప్పుడు ప్రస్తుతం భౌతికమైన మెమరీతో ఉన్నాయి ఇవన్నీ కూడా. ఎప్పుడైతే ఎక్కువ మనం ఆధ్యాత్మికంగా భగవంతుడి నామాన్ని, లీలల్ని వింటూ వాటి గురించి కీర్తిస్తూ ఉంటామో స్పిరిచువల్ మెమరీ వాటికి వెనక్కి వస్తూ ఉంటుంది. వచ్చి ఇవన్నీ స్పిరిచువలైజ్ అవుతూ ఉంటాయి. ఇవి ఎంత స్పిరిచువలైజ్ అయితే అంత ఆ స్పిరిచువల్ విషయాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం. ఇప్పుడు 3D సినిమాలకు వెళ్ళినప్పుడు మీరు ఆ కళ్ళజోడు పెట్టుకుంటేనే దాన్ని చూడగలుగుతారు. ఆ కళ్ళజోడు తీసేస్తే మీరు చూడలేరు. ఇప్పుడు మనకున్న ఈ ఇంద్రియాలు భౌతికమైనవి. మనందరం ఆధ్యాత్మికమైన కళ్ళజోడుల్ని పెట్టుకున్నప్పుడే మనకి భగవంతుడు అర్థం అవుతాడు. ఆ ఆధ్యాత్మికమైన కళ్ళజోడిని పెట్టుకోవడమే నామం చెప్పడం, వినడం, ప్రతివారం చదవడం ఇవన్నీ చేస్తోంది దానికి. మన యొక్క ఆధ్యాత్మిక ఇంద్రియాలను పెంపొందించుకోవడానికి, మన యొక్క ఆధ్యాత్మిక శరీరాలను పెంపొందించుకొని ఆధ్యాత్మికమైన ఆ భగవంతుడిని అర్థం చేసుకోవడానికి. అప్పటి వరకు మనకు అర్థం కాదు ఆయన కరుణ ఇచ్చినంత వరకు. సో ఎప్పుడు కూడా మన భౌతికమైన ఇంద్రియాలతో ఛాలెంజ్ చేయకూడదు భగవంతుడు కనిపిస్తేనే జపం చేస్తానని. ఇక్కడ దివ్య నామము, రూపము, గుణము, లీలలు, సంపత్తి, వ్యక్తిత్వాదులు భౌతికేంద్రియములతో అనుభూతులు కావని చెప్పబడింది. కానీ శ్రవణము, కీర్తనము, స్మరణము, శ్రీ విగ్రహ పాదార్చనము వంటి విధానముచే ఇంద్రియములు పవిత్రమైనప్పుడు భక్తి ఎంతగా పురోగమించునో అంతటి నిష్పత్తిలో భగవానుడు తనను తాను వెల్లడి చేసుకొనును. ఇవన్నీ భౌతికమైన వాళ్ళతోటి మనం తెలుసుకోలేం. కానీ వీటన్నిటిని ఎంతగా మనం శ్రవణం, కీర్తనం, స్మరణం, శ్రీ విగ్రహారాధన వీటిల్లో ఎంగేజ్ చేస్తామో అంతగా ఇవి ప్యూరిఫై అయి మెటీరియల్ మెమరీ నుంచి స్పిరిచువల్ మెమరీని జనరేట్ చేసుకుని ఇవి ఎంతగా స్పిరిచువలైజ్ అవుతూ ఉంటాయో అంతగా భగవంతుడి అనుగ్రహం మన మీదకి వస్తూ ఉంటుంది. అంతే నిష్పత్తిలో, అంతే రేషియోలో మనం ఎంత చేస్తే అంత అర్థం అవుతాడు భగవంతుడు. మనం ఇవేమీ చెయ్యకుండా కేవలం గట్టు మీద కూర్చుని క్వశ్చన్లు మాట్లాడామంటే ఎన్ని ఆర్గ్యుమెంట్స్ చేసినా, ఎన్ని డిస్కషన్స్ చేసినా, ఎంత బ్రహ్మాండంగా మాట్లాడినా భగవంతుడు మాత్రం అర్థం కాడు. ఆయన ఇంకా కన్ఫ్యూజ్ అయిపోతాం మనం. ఇంకా కన్ఫ్యూజ్ అయిపోయి ఇంకా మన ఓన్ స్పైడర్ వెబ్ లో ఇరుక్కుపోయి స్పైడర్ ఎలా చనిపోతుందో అట్లా మన ఆలోచన వెబ్ లో ఇరుక్కుపోయి పూర్తిగా భగవంతుడికి దూరం అయిపోతాం. పూర్తిగా నాస్తికులం అయిపోతూ ఉంటాం అనమాట. సో ఎప్పుడు ఎంత నిష్పత్తిలో, ఇక్కడ ఎంత బాగా అంతటి నిష్పత్తిలోనే భగవానుడు తనను తాను వెల్లడి చేసుకొను. మనవి ఇవి ఎంత తీవ్రంగా మనం చేస్తున్నాం అంతే రేషియోలో భగవంతుడు రివీల్ చేసుకుంటాడు తన్ని తాను మనకి, మన హృదయాల్లో రివీల్ చేసుకుంటాడు. అంటే ఇది ఎవరి జర్నీ వాళ్ళు చేయాలి. ఈ క్లాసెస్ వింటాం ఇవన్నీ ఏంటంటే హెల్ప్ చేస్తున్నాం అంతే. ఈ సాధన చేయడం అనేది మనమే చేయాలి. మనం చేస్తూ సాధన చేస్తూ వింటూ, సాధన చేస్తూ వింటూ, సేవ చేస్తూ, భక్తులకి సేవ చేస్తూ, భగవంతుడికి సేవ చేస్తూ ఉండగా సడన్ గా మనకి లోపల నుంచి ఆ రివిలేషన్ అవుతుంది అనమాట. ఆ రివిలేషన్ అయినప్పుడు మనకి ఏ డౌట్స్ ఉండవు, ఏ క్వశ్చన్స్ ఉండవు. సో మన డౌట్స్, మన క్వశ్చన్స్ అన్ని పూర్తిగా పోవాలి. కంప్లీట్ గా పోవాలంటే గురువులు చెప్తున్నది వింటూ వాటిని నమ్ముతూ మనం సాధన చేస్తూ ఉంటే కంప్లీట్ గా మనకి అర్థమైపోతుంది లోపల నుంచి విషయం. ఎందుకంటే భగవంతుడు రివీల్ చేసుకుంటాడు తన్ని తాను. ఆజ్ఞానువర్తి అయిన వాడు మనము చూడగోరినంతనే వెంటనే మన ఎదుట ప్రత్యక్షం కావలసి ఉండును. కానీ భగవానుడు అట్టి ఆజ్ఞానువర్తి కావాలనని ఎవ్వరునూ ఊహించరాదు. మన కంట్రోల్లో ఉన్న వాళ్ళు మనం పిలంగానే వచ్చి పక్కన నుంచుంటారు. కానీ మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు, భగవంతుడిని కూడా అట్లా ఆర్డర్స్ ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నాం. నువ్వు నాకు కనిపించి అప్పుడు నేను జపం చేస్తా, నువ్వు నాకు అర్థం అవ్వు అప్పుడు నేను చూసుకుంటా. మన కంట్రోల్లో ఆయన లేడు. మన కంట్రోల్లో ఉన్న వాళ్ళు మన కింద పనిచేసే వాళ్ళు మనం పిలిస్తే వస్తారు. ఒక్కోసారి వాళ్ళు కూడా రారు. మన ఇంట్లో వాళ్ళే రారు పిలిస్తే, రమ్మంటే మన పిల్లలే రారు, భర్త భార్య వీళ్ళే రారు, మన మాట వినరు. మనం ఎప్పుడు వాళ్ళనే కంట్రోల్ చేయలేం. అలాంటిది మనం ఏం చేస్తుంటాం అంటే అమాయకంగా భగవంతుడిని కంట్రోల్ చేయాలని ప్రయత్నం చేస్తుంటాం.
బ్రహ్మ నారదాది ప్రమాణికులు పరంపరంలోనున్న పూర్వీకులు చూపిన మార్గమును అనుసరించుచు విధియుక్తమగు భక్తి కర్మలను అనుసరించుటకు మనం సిద్ధపడి ఉండవలెను. వాళ్లే మేమే భక్తియుక్త సేవ చేసి భగవంతుడిని అర్థం చేసుకున్నాం అని బ్రహ్మ నారదాదులే చెప్తుంటే సేమ్ మార్గాన్ని మనం కూడా ఫాలో అయినప్పుడు మనకు కూడా భగవంతుడు అర్థం అవుతాడు. లేని పక్షంలో భగవంతుడు అర్థం కాదు. ప్రామాణికమగు భక్తియుక్త సేవ ద్వారా ఇంద్రియములు క్రమముగా పవిత్రమైన కొలది భక్తుని ఆధ్యాత్మిక పురోగతిని అనుసరించి భగవానుడు తనను తాను ఎరుకపరుచుకోను. భక్తి సాంప్రదాయము లేనివాడు కేవలము గణన ద్వారా తాత్విక కల్పన ద్వారా అతనిని ఎరుగజాలుడు. అట్టివాడు శ్రోతల ఎదుట పదగారిని ప్రదర్శించవచ్చునేమో కాని దేవదేవుని తత్వతము ఎరుగుజాలుడు. కేవలం భక్తియుక్త ద్వారానే తాను అవగతమవుదునని శ్రీకృష్ణ భగవానుడు భగవంతుని భగవద్గీత ఎందు స్పష్టంగా తెలిపి ఉన్నాడు. ఎప్పుడైతే మనం భక్తిగా సేవ చేస్తామో అప్పుడే భగవంతుడు మనకి అర్థం అవుతాడు. ఆ విధంగా భగవానుడు భక్తుని తనను తాను వెల్లడి చేసుకొనును. కనుకనే ప్రామాణికముడగు గురువు వలె బ్రహ్మదేవుడు తన గౌరవపూర్వక వందనములు అర్పించుచు శ్రవణ కీర్తన విధానమును అనుసరింపమని మనకు ఉపదేశిస్తున్నాడు. సో ఈ శ్లోకంలో ఏం చెప్తున్నాడు? అర్థం అవలేదు అనే సాకు చెప్పి భగవంతుడి అవతారాలని, కర్మలని, గుణాలని, నామాలని, లీలలని కీర్తించడం మానేయద్దు. అవి కీర్తిస్తుంటేనే మీరు ఎంత రేషియోలో వాటిని కీర్తిస్తారో అంత రేషియోలో భగవంతుడు అర్థం అవుతాడు. కేవలం ఈ విధానమును అనుసరించడం ద్వారా మనుజుడు నిక్కముగా తన ఆంతరమున భగవానుని గాంచగలడు. లోపల గ్రహిస్తాడు. లోపల ఎప్పుడైతే గ్రహిస్తామో ఎప్పుడు మన దృష్టిలోనే ఉంటాడు స్వామి. ఈ విషయమున శ్రీమద్ భాగవతంలోని ప్రథమ స్కందమున ఈ క్రింది శ్లోక సందర్భమును ఇది వరకే చర్చించి ఉన్నాం. సారాంశం ఏమనగా, ఏ విధానము ద్వారాను పూర్ణ పురుషోత్తమగు శ్రీకృష్ణ భగవానుని పూర్ణముగా మనుజుడు ఎరుగజాలడు. కానీ శ్రవణ కీర్తనాదుల గూడిన భక్తియుక్త అతడు పాక్షికముగా దర్శితమై అనుభూతుడు కాగలడు. కేవలం భక్తియుక్త సేవ ద్వారానే ఆయన్ని మనం అర్థం చేసుకోగలం, చూడగలం, గ్రహించగలం. సో మనకి డౌట్స్ ఉన్నాయి, అర్థం కావట్లేదు, కానీ ఈ మార్గం మీద నమ్మకం పెట్టుకొని ఇది మనం ఎంత బాగా చేస్తామో అంత బాగా అర్థం అవుతుంది. నేను నా పర్సనల్ విషయం ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే, నేను అంతకంటే వేరేగా టెస్టిమోనీ ఎవరిది నేను ఇవ్వలేను. నాకే ఎన్నో డౌట్స్ ఉన్నాయి. నేను భక్తి సేవ మొదలెట్టింది 2001. అప్పుడు ఎన్ని డౌట్స్ అంటే అన్ని డౌట్స్ ఉండేవి. కానీ ఎక్కడో ఏ దేవుడి అనుగ్రహమో ఏ భక్తుల అనుగ్రహమో నా మీద ఉండడం వల్ల నామాన్ని చెప్పుకోవడానికి మాత్రం మొదలు పెట్టాను. 4 రౌండ్స్ చేయడంతో మొదలుపెట్టి విష్ణువుని కన్సీవ్ అయ్యేటప్పటికి 16 రౌండ్స్ చేయడానికి వెళ్ళగలిగాను. సో ఆ నామం చెప్పుకొని నాకంతా తెలుసని చెప్పను. నాకు తెలియంది చాలా ఉన్నాయి. ఈ రోజుకి నేను భాగవతం చదువుతుంటే, భగవద్గీత చదువుతుంటే ఎన్ని డౌట్స్ వస్తాయో ఆ డౌట్స్ అన్ని రాసుకుని పెట్టుకుంటాను. వెళ్ళి పెద్దవాళ్ళైన వాళ్ళని, గొప్ప భక్తుల్ని అడిగి తెలుసుకుని క్లియర్ చేసుకుంటూ ఉంటాను. వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు చెప్పినప్పుడు ఆ విషయాన్ని వింటూ ఉంటాను, అర్థం చేసుకుంటూ ఉంటాను. ఒక్కొక్కసారి అర్థమైనట్టు ఉంటుంది, ఒక్కొక్కసారి అర్థం కాదు. కానీ ఏ రోజును కూడా ఆ విషయాన్ని అనుమానించలేదు. నాకు అర్థం కాలేదు, నాలో లోపం ఉందని ఆ భగవంతుడి పాదాన్ని పట్టుకున్న తర్వాత కొన్ని విషయాలు సడన్ గా నాకు అవును కదా, ఇది ఇంతే కదా, ఇన్ని రోజులు ఈ విషయం నాకు ఎందుకు అర్థం కాలేదు అని అనిపించిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలా అర్థమయ్యే స్థితికి తీసుకెళ్ళగలిగిన వాడు భగవంతుడే. దానికి నామజపమే తోడ్పడింది. సో నమ్మకం పెట్టుకుని నామజపం చేసుకుంటూ వెళ్తుంటే మన డౌట్లన్నీ క్లియర్ అవుతాయని ఇక్కడ బ్రహ్మదేవుడు చెప్తున్నాడు. చాలా క్లియర్ గా బ్రహ్మదేవుడు చెప్తున్నాడు. నాయం విదంతి తత్వేనా, ఆయన తత్వాన్ని నువ్వు పూర్తిగా అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు. తస్మై యస్య అవతార కర్మాణి గాయంతి, ఆయన గుణాలని గానం చేసుకుంటూ వెళ్ళు, శ్రవణం కీర్తనం ఈ సేవలో ఉండు, ఒక రోజున నీకు ఆయన నీ హృదయంలో రివీల్ అవుతాడు అని చెప్పి ఇక్కడ బ్రహ్మదేవుడు చెప్తున్నాడు. ఇక్కడితో నేను ఆపుతానండి. ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ కానీ కామెంట్స్ కానీ ఉంటే ప్లీజ్ గో హెడ్.